ఏం తెలిసి ఉండాలి? సత్యము అసత్యము 2 పదాలు, ధర్మము అధర్మం మొత్తం 4 పదాలే. ఆ విషయానికి సంబంధించిన సత్యమేంది, పోయిన అసత్యమేంది, ధర్మమేంది, అధర్మమేంది, ఎంపిక చేసుకున్న విషయం చుట్టూ ఈ 4 పదాలకు అర్థం మనకు తెలిస్తే, అక్కడ ఏముందనేది తెలిస్తే మనం పరిష్కరించవచ్చు. అది మనం చూడడానికి ముందు ఫస్ట్ 2 పదాల డెఫినేషన్ తెలియాలి. సత్యం అనగా ఏమి, అసత్యం అనగా ఏమి, ధర్మం అనగానేమి, అధర్మం అనగా ఏమి, అనగానే దాని డెఫినేషన్ చెప్పాలి, నిర్వచనం చెప్పాలి. సత్యమేమి అనగానే ఎంపిక చేసుకున్న విషయంలో సత్యమేదో చెప్పాలి. ఒక్కోసారి ఎంపిక చేసుకున్న విషయంలో ఒక సత్యం కాకుండా అనేకం ఉంటాయి. అవన్నీ తెలిస్తేనే వాటికి సంబంధించి మనం వేసిన ప్రశ్నకు ఆన్సర్ వస్తుంది. ఊరికే సత్యం అంటే ఏంది డెఫినేషన్ తెలిసి, అసత్యం అంటే డెఫినేషన్ తెలిసి, ధర్మం అంటే డెఫినేషన్ తెలిసి, అధర్మం అంటే డెఫినేషన్ తెలిస్తే పరిష్కారం రాదు. కాకపోతే అది స్టార్టింగ్ పాయింట్. ఎంపిక చేసుకున్న విషయంలో ఏది సత్యం అనేది తేలాలి అక్కడ. అందువలన ఒకే సమస్యకి రకరకాల పరిష్కారాలు జన్మ చెప్పడానికి కారణం ఏంటంటే, ఆ ఎంపిక చేసుకున్న విషయంలో అనేక సత్యాలు ఇమిడున్నాయనుకోండి, అనేక ధర్మాలు ఇమిడున్నాయనుకోండి, అవన్నీ తెలియనివాడు ఒక రకమైన పరిష్కారం చెప్తాడు, తెలిసినవాడు ఇంకో రకమైన పరిష్కారం చెప్తాడు. ఉదాహరణకి, ఓ పంట పండించాలి అనేది సమస్య అయితే, ఎలా పండించాలి సమస్య అయితే, పంట పండించడానికి అవసరమైన విత్తనాల సేకరణ, విత్తనాల శుద్ధి, నేల గురించి అవగాహన, కలుపు గురించి అవగాహన, ఎరువుల గురించి అవగాహన, ఇవన్నీ కూడా వివిధ సత్యాలు. ఇవన్నీ సంపూర్ణంగా తెలిసినాడు ఆ పంటకు సంబంధించి అత్యంత బిగ్గెస్ట్ ఈల్డ్ తేగలడు. కొన్ని తెలిస్తే ఆ మేరకే వస్తుంది ఫలితం. ఏమీ తెలియకపోతే తప్పుడు పంట వేసి మొత్తం నష్టపోతాడు. ఎందుకు వివిధ రకాలుగా ఒకే పంట విషయంలో మీకు రిజల్ట్స్ వచ్చినాయంటే, ఆ సమస్యకు సంబంధించిన ఎన్ని సత్యాలు నీకు తెలిస్తే నీ రిజల్ట్ అంతే ఉండదు. అట్లకు రోగం బాగు చేయాలనుకునే డాక్టరు ఆ రోగానికి సంబంధించి రోగ లక్షణాలు, రోగంలో వచ్చే కాంప్లికేషన్లు, వైద్యం మందులతో చేయాలన్నా, ఆపరేషన్లతో చేయాలంటే అక్కడ ఉన్న టెక్నిక్ ఏంటి, అన్నీ సంపూర్ణంగా తెలిసినాడు ఆ రోగం గురించి నీకు 100% రిజల్ట్ ఇస్తాడు, దాని పరిష్కారం చేస్తాడు. కొంత తెలిసిన వాడు ఆ మేరకే ఆ పరిష్కారం చేయడానికి సిద్ధపడతాడు. అంతకంటే మించి నీకు రిజల్ట్ రాదు. ఒక్కోసారి తప్పుగా తెలిసిందనుకో, సత్యం అనుకుని అసత్యాన్ని ఎత్తన పెట్టుకున్నాడు అనుకో, పేషెంట్ చచ్చిపోను కూడా చచ్చిపోతాడు. ప్రతి చోట ఇదే పద్ధతి పనిచేస్తుంది. కాబట్టి మనం ఒక జనరల్ స్టేట్మెంట్ ఇచ్చినామంటే, సత్యము అసత్యము, ధర్మం అధర్మము నీకు ఒక విషయం గురించి తెలిస్తే, నువ్వేం సమస్యను అక్కడ పెట్టా దానికి జవాబు దొరుకుతుందని మనం ఇచ్చే జనరల్ స్టేట్మెంట్ దేనికి లోబడి ఉంటుందంటే, నువ్వు ఎంపిక చేసుకున్న ఆ విషయానికి సంబంధించి అన్ని సత్యాలు, అన్ని అసత్యాలు, అన్ని ధర్మాలు, అన్ని అధర్మాలు తెలిస్తే ఆన్సర్ ఇచ్చేస్తాయి. సమాజం ఎలా మారుతుంది అని ఒక క్వశ్చన్ మనం వేసామనుకోండి, అది ఉద్యమం అనే జీవితంలో ఉంటుంది ఆ ప్రశ్న. సమాజము మారడము, దానికి పనిచేసి వివిధ రకాల ఫ్యాక్టర్స్ అన్నిటి గురించిన సరైన జ్ఞానం అంటే సత్యాలు, సమగ్రమైన అన్ని సత్యాలు తెలిస్తే నీకు ఆన్సర్ వస్తుంది. మనం అలాంటి ప్రశ్న వేసుకున్నప్పుడు మొదట మనం చేయాల్సింది సరైన అంశాలు స్వీకరించడమా లేదా, సమగ్రంగా అన్నీ సేకరించడం లేదా చూసుకోవాలి. అది చూసుకొని దాన్ని ప్రయోగంలో పెడితే మనకి రిజల్ట్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. అట్లా మనము చూడాలి దాన్ని. అందువల్ల మొదట సత్యం అనగా ఏమి, డెఫినేషన్, ధర్మం అనగా ఏమి, ఈ రెండు మనం చూడాలి ఈ సబ్జెక్ట్లో. మీరు ఎవరైనా చెప్తారా సత్యం అనగా ఏమని డెఫినేషన్? సత్యం అంటే ఎవరు చేసినా, ఎప్పుడు చేసినా, ఎక్కడ చేసినా ఒకటే వస్తుంది, సత్యాలు మారవు. ఈ సత్యం యొక్క లక్షణాలు చెప్పినాడు, డెఫినేషన్ ఇంకా చెప్పాల. సత్యం అంటే వాస్తవం నుండి జ్ఞానేంద్రియాల ద్వారా మనకి ఏదో ఒకటి అనిపించేదాన్ని జ్ఞానము అని అంటారు. ఈ జ్ఞానము 2 రకాలు. ఒకటి ఒప్పు జ్ఞానము, తప్పు జ్ఞానం. అక్కడ ఒకటి ఉండి మన మెదడులో అదే పడితే దాన్ని ఒప్పు జ్ఞానము, సత్యము అని అంటారు. అక్కడ ఒకటి ఉండి మన మెదడులో ఇంకొకటి పడితే దాన్ని తప్పు జ్ఞానము, అసత్యము అని అంటారు.
రైట్, అది దాని డెఫినేషన్. ఇప్పుడు శంకర్ చెప్పిందని ఎట్లా కలుగుతుంది దానికి? కాబట్టి ఆ సత్యం యొక్క క్యారెక్టర్స్ ఏంటి అని చెప్పినప్పుడు సత్యం సార్వత్రికం. అటువంటి సత్యాన్ని అది ఎవరికైనా ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఒకే రకంగా కనపడుతుంది. ఒకేలాగా కనపడితే దాన్ని సత్యము అంటారు. సత్యం దాని లక్షణాలు ఇవి. ఏమన్నా సార్వత్రికం త్రికాల అబాధితం. తర్వాత సార్వత్రికం అనే దాంట్లో ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా అనే పదం చాలా బలమైంది. ఎప్పుడైనా అనగానే నిన్న నేడు రేపు అని అర్థం వచ్చింది. నిన్న అనేది మనకు ఆల్రెడీ అనుభవంలోకి వచ్చింది. నేడు ఇప్పుడు అనుభవించగలం. రేపు అనేది ఇంకా అనుభవంలోకి రాలే. నీకు ఇంకా అనుభవంలోకి రాకపోయినా రేపు కూడా ఇట్లానే ఉంటుందని ఎట్లా చెప్పగలిగినాం అనే క్వశ్చన్ వచ్చింది. ఎట్లా చెప్పగలిగినాం అని అంటే సత్యమనే పిలువబడే లేదా సరైన జ్ఞానం అనేది రేపుడు కూడా ఇలానే ఉంటుంది. ఏ వాస్తవం నుంచి నీకు సత్యమనే జ్ఞానం వచ్చిందో అది ఎలా ఉంటే అలా ఉందని మనం అన్నాక అది అలానే ఉంటే రేపు కూడా ఈ జ్ఞానం ఇలానే ఉంటుంది. రేపటికి అది మారి ఇంకో వస్తువు అయిందనుకో, ఆ వస్తువుకు సంబంధించిన జ్ఞానం మళ్ళీ అలానే ఉంటుంది. ఎల్లుండికి మరో వస్తువుగా మారిపోయిందనుకో, అది దానికి సంబంధించిన జ్ఞానం ఎలా ఉంటే అలానే రికార్డ్ అయింది. అది ఉన్నంతకాలం అట్లే ఉంటుంది. అంటే వస్తుగతం ఆ జ్ఞానం, వస్తువు ఉన్నట్టు జ్ఞానం ఉంటుంది. అలా టైంకి సంబంధించిన నువ్వు రెఫరెన్స్ ఇచ్చినవి కాబట్టి దాన్ని నొక్కి చెప్పినారు మన పూర్వీకులు. సత్యం త్రికాల అబాధితం, కాలాన్ని బట్టి మారదు. బాధితం అంటే బాధపడటం అని అర్థం కాదు. సంస్కృతంలో బాధితం అంటే ఉన్నదని అర్థంలో చెప్తారు, 3 కాలాలకి మారదని అర్థంలో చెప్తారు. కాబట్టి ఆ 2 వాక్యాలు మనం గుర్తుపెట్టుకుంటే సత్యం యొక్క క్యారెక్టర్స్ చెప్పినట్టు అవుతుంది. సత్యం అనే పిలువబడి ఆ సరైన జ్ఞానం అనబడే దాని యొక్క లక్షణాలు ఏంటంటే ఇది సార్వత్రికము, ఇది త్రికాల బాధితం. ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఒకే రకంగా ఇది కనపడుతుంది, 3 కాలాలకు ఒకే రకంగా కనపడుతుంది అని చెప్పాం. ఇప్పుడు ధర్మం అంటే ఏమిటి, దాని డెఫినేషన్ ఏంటి? చేయతగినది. ఇది ఆచరణకు సంబంధించినది. మొదట స్టేట్మెంట్ ఇవ్వండి. ధర్మం అనే మాట ఆచరణకు సంబంధించింది. మనము మనిషికి రెఫరెన్స్ ఇది. ధర్మం మనిషి లేకపోతే ధర్మం అనే మాట లేదు. సత్యం అనే మాట కూడా మనిషి లేకుండా వాడడు. కానీ వాస్తవం అనేది మనిషితో సంబంధం లేకుండా ఉంటుంది. ధర్మం అధర్మం అనేది మనుషులు లేకుండా ఉండదు. ప్రకృతిలో జరుగుతూ ఉంటాయి. మనిషి లేకముందు పురుగులు జింకలు తిన్నాయి, ధర్మం అధర్మమా అన్నాం. ప్రకృతిలో ధర్మం అధర్మం ఉండదు. ప్రకృతి నియమాలు ఉంటాయి అంతే. ధర్మం అనేది ఆచరణలో భాగము, ధర్మాధర్మాలని మనిషికి రెఫరెన్స్ అది. ఇవి మనిషి చూసే దాన్ని బట్టి, మనిషి పులినట్టు చూస్తున్నాడు, జింకనట్టు చూస్తున్నాడు, దాన్ని బట్టి ధర్మం అధర్మం చెప్తాం. మనం పులి పక్క ఉన్న వాళ్ళు మనకో జింక తింటాం కరెక్ట్ అంటాం, ధర్మం. జింక పక్క ఉన్నామనుకో పుల్లి వచ్చి జింకను తింటాం అధర్మం. మనిషి వచ్చినాక 2 పదాలు వస్తాయి. దీన్ని ఇంకొక రకంగా సార్, ఇప్పుడు ప్యూర్ సైన్సెస్కి మనం సత్యము అని వాడచ్చు, అట్లా కాకుండా సోషల్ సైన్సెస్కు ధర్మము అధర్మము అని వాడచ్చునా? సోషల్ సైన్సెస్ అట్లా సోషల్ సైన్సెస్లో కూడా సత్యాలు ఉన్నాయి. ధర్మాధర్మాల్లో 3 రకాలు ఉంటాయి. కాబట్టి మంచి చెడు, న్యాయం అన్యాయము, 3 స్థాయిలు. అది 3 స్థాయిలు. ఈ దేంట్లోనే సోషల్ సైన్సెస్లో ఒక సత్యం మీకు చెప్తా. శ్రమ ద్వారా విలువ వస్తుంది. ఎకనామిక్స్లో సత్యం అది. శ్రమశక్తి శ్రమగా మారే క్రమంలో తన విలువ కంటే ఎక్కువ విలువని తయారు చేస్తుంది, అదనపు విలువ. ఇది కూడా ఎకనామిక్స్లో సత్యం. సత్యం అంటే ఈక్వల్ సత్యం అన్నాను. సత్యం లాంటిది అనాలి. అక్కడ సత్యం లాంటిది ఏం లేదు. ఎందుకంటే శ్రమశక్తి శ్రమగా మారేటప్పుడు అదనపు విలువ తయారైంది, ఖాయం. అది నిరూపించబడ్డ విషయం. అది తిరుగులేదు దానికి. అదనపు విలువ ఎక్కడొచ్చినా శ్రమశక్తి శ్రమగా మారే క్రమంలో తయారై ఉంటుంది. అట్లే శ్రమ వలన విలువ వస్తుంది. ఎక్కడ విలువ గురించి నువ్వు మాట్లాడినా శ్రమ వలనే వచ్చి ఉంటుంది. కాబట్టి 2 అర్థశాస్త్రంలో సత్యాలే. కాబట్టి నువ్వు సోషల్ సైన్సెస్లో ధర్మాల ప్రమేయం ఎక్కువ ఉంటుంది నిజమే, కానీ సత్యాలు కూడా ఉంటాయి అక్కడ. అందుకని ధర్మం అనే దాన్ని ఆచరణకు సంబంధించింది, మన పనిచేసే తీరుకు సంబంధించి మనం వాడతాం. అయితే అక్కడ చిన్న అడిషన్ ఏంటంటే ధర్మం అధర్మం అనే మాటలు వాడినప్పుడు వీటి గురించిన జ్ఞాన భాగం కూడా ఉంటుంది. ధర్మం అధర్మానికి సంబంధించి జ్ఞాన భాగం ఉంటుంది, ఆచరణ భాగం ఉంటుంది. 2 భాగాలు ఉంటాయి. సత్యం అసత్యం మాట్లాడినప్పుడు జ్ఞాన భాగమే, అక్కడ ఆచరణ భాగమే ఉండదు. సరైందా కాదు అంతే ఆ ఇష్యూ.
ఇక్కడ ధర్మం అధర్మంలో సరైనదా కాదని చర్చ ఉంటుంది, చేయదగిందా చేయకూడదని చర్చ ఉంటుంది, రెండు ఉంటాయి. అందువల్ల ధర్మం అధర్మం అన్నప్పుడు ధర్మానికి సత్యానికి తేడా ఏంది? చేయదగింది చేయకూడదు అన్నాక మనిషిని బట్టి మారుతుంది, ప్రాంతాన్ని బట్టి మారుతుంది, కాలాన్ని బట్టి మారుతుంది. మనిషిని బట్టి మారే చెప్పండి ధర్మం. యజమానికి అదనపు విలువ తీసుకోవడం అనేది ధర్మము, అది లేబర్ వైపు చూసినప్పుడు అధర్మం. అధర్మం. అదే పని యజమానికి ధర్మము, కూలతనికి అధర్మం. ఇంకొకటి చెప్పండి. దొంగతనం చేయడం దొంగకు ధర్మం, ఇతరులకు అధర్మం. దొంగతనం చేయించుకున్నాడికి, ఇతరులందరికీ కాదు, చేయించుకున్నవాడికి అధర్మం. దారిని పోయేటోడికి ఏమి, అమెరికాలో కూర్చున్నాడు వాడికి ఏం తెలుసు ధర్మం అధర్మం? ఆడ చేయించుకున్నవాడు చేసేటోడు ఇద్దరు ఉన్నారు ఆడ. అదే పని ఒకడికి ధర్మం ఒకడికి అధర్మం. ఇంకా నా భార్యతో కాళ్ళు విసిగించుకోవడం నాకు ధర్మం, ఆమెకి అధర్మం ఉండొచ్చు. ఆమెకు కూడా ధర్మమే. అంటే ఫాలో అవుతున్నారు కాబట్టి భర్త కాలు తీసుకోవడం పుణ్యము, పరలోకంలో స్వర్గము. ఆమెకి స్వర్గం వస్తుంది కదా. చెప్పింది ఏంటో చూడాలి ఫస్ట్. చెప్పింది ఇట్లా చెప్పినాడు. చెప్పిన వెంటనే ఇదే ఫ్రేమ్లో పడుతుంది చూడాలి. మనం చూడాల్సిన తీరు ఏంటంటే సత్యాసత్యాల ప్రేమ, ధర్మాధర్మాల ప్రేమ. ఇది ధర్మధర్మ ఫస్ట్ అది తేల్చాల. తేల్చినాక కేవలం సత్యాసత్యాల ప్రేమ, సత్యాసత్యాలు ప్లస్ ధర్మాధర్మాల ప్రేమ, కొన్ని మిక్స్డ్ ఉంటాయి. అది తేల్చుకున్నాక ఇప్పుడు ఇంక వరుసగా వస్తాం. సత్యాసత్యాల ప్రేమ ఇన్వాల్వ్ అయి ఉంటే ఇదేంది సత్యమా సత్యమా అది చెప్పబడ్డ విషయం. లేదు ధర్మాధర్మాల ప్రేమ కూడా ఉంటే ఇది ధర్మం కింద పడదా అధర్మం కింద పడదా? ఇది మనిషిని బట్టి మారుతుంది, ప్రాంతాన్ని బట్టి మారుతుంది, కాలాన్ని బట్టి మారుతుంది అనుకున్నాం. ప్రాంతాన్ని బట్టి మారేది కూడా చెప్పండి. మీరేం చేయాలంటే ఈ క్లాస్ అయిపోయినాక ఇంటికి వెళ్ళినాక ఇప్పుడు ఏమి క్వశ్చన్ కింద రేజ్ చేసినా అవి రాసుకోండి. ధర్మం మనిషిని బట్టి మారేది హెడ్డింగ్ రాసుకోండి. మీరు 10-12 కలెక్ట్ చేసుకోండి. నేను చెప్పినా మీరు చెప్పకూడదు, ఇక మీ సొంతంగా చెప్పండి. కాబట్టి ఆ క్వశ్చన్ మీ నోట్స్లో రాసుకోండి. ధర్మం మనిషిని బట్టి మారేదానికి ఉదాహరణలు మీ సొంత ఉదాహరణలు చెప్పాలి. ప్రాంతాన్ని బట్టి మారేదానికి ఉదాహరణలు, కాలాన్ని బట్టి మారేదానికి ఉదాహరణలు, 3 హెడ్స్ అవి. ఈ 3 ఎక్సర్సైజ్ చేయాలి. కాలాన్ని బట్టి కూడా కాలాన్ని బట్టి కూడా, ప్రాంతాన్ని బట్టి మారేది ఒకటి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కింద చెప్పండి. సహజీవనము ఇతర దేశాల్లో అలౌడ్ ధర్మము, కానీ ఇండియాలో అధర్మం. మన దేశంలో ఇతరులను నమస్కరిస్తారు, ఇతర దేశాల్లో షేక్ హ్యాండ్ వేసి. అక్కడ ధర్మం, ఇక్కడ ధర్మం. ఒకే విషయం చెప్పి ఒక చోట ధర్మం ఒక చోట అధర్మం అని చెప్పాలి. అక్కడ ధర్మం ఇక్కడ ధర్మం కాకుండా పైన ఒకటే ఉండాలా. ఒక ప్రాంతంలో ధర్మం ఇంకో ప్రాంతంలో అధర్మం అయి ఉండాలి. అట్లా ప్రాంతం గురించి ఎగ్జాంపుల్ చెప్పమంటే ప్రాంతాలు ఇప్పుడు అది మన తమిళనాడులో అమాస రోజు మంచి అన్ని పెళ్ళిళ్ళు తర్వాత అవన్నీ చేసుకుంటారు. ఇక్కడ మన వాళ్ళు ఏం చేయరు. అది ప్రాంతాన్ని బట్టి మారింది. కర్ణాటకలో ఆషాఢ మాసంలో పెళ్లి చేస్తారు. కర్ణాటకలో ఆషాఢ మాసంలో పెళ్లి చేస్తారు. చేసుకుంటారా? చేసుకుంటారు. ఇక్కడ ఆషాఢం అంటే పిల్లని కూడా దగ్గరికి రానిరు. పెళ్ళి కూడా ఆషాఢం అంటే ఢమాల్. అలా ప్రాంతం బట్టి తేడా అంటే అట్లా చెప్పాలి. మీరు ఆ క్వశ్చన్స్ రాసుకోండి, మీ సొంత ఎక్సర్సైజ్ చేయాలి. ఈ సబ్జెక్ట్ మీకు బాగా వంటపట్టాలంటే మీ సొంత పని కొంత చేయాలి. ఇప్పుడు మీ దగ్గర చాలా ఉదాహరణలు ఉంటాయి. ఆ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు పాతది నేను చెప్పేది మీరు వాడక్కర్లా, మీ సొంతే వాడతారు. ఇప్పుడు హిందువులు అక్క బిడ్డని చేసుకుంటారు, ముస్లింలు తమ్ముని బిడ్డని అన్న బిడ్డని చేసుకుంటారు. వాళ్ళకి అందుకని మనం దాన్ని ఎట్లా చెప్పాలంటే అక్క బిడ్డని చేసుకోవడం హిందువులకు ధర్మం, ముస్లింలకు అధర్మం. అన్న బిడ్డని తమ్ముడి బిడ్డని చేసుకోవడం ముస్లింలకు ధర్మం, హిందువులకు అధర్మం. అట్లా చెప్పాలి. అక్కడ అధర్మం ఇక్కడ ధర్మం అని కాకుండా ఒకటే విషయము, ఇక్కడ అధర్మం అక్కడ ధర్మం, అట్లా చెప్పాలి. దాంట్లో ఉన్న ఆ ధర్మం సరైనదే కాదా నువ్వు చెప్పడానికి మళ్ళీ నువ్వు సత్యాసత్యాల సహాయం ఏమైనా వస్తుంది చూడాలి. అసలు అక్కబిడ్డని చేసుకో, అన్నబిడ్డని చేసుకో, దగ్గర సంబంధాలు పెట్టుకుంటే పుట్టబోయే పిల్లలు బలహీనంగా పుడతారు. అది దాన్ని అనుకున్న సత్యం. ఈ సత్యం ఆధారంగా ఎప్పుడైనా సత్యమాధారంగా ధర్మాలు మారాల్సిందే ఫైనల్గా. ఎందుకంటే ధర్మం ఎక్కడెక్కడ రిప్రజెంట్ అవుతుందంటే మతం దగ్గర రిప్రజెంట్ అవుతుంది, రాజ్యం దగ్గర రిప్రజెంట్ అవుతుంది. సత్యము విజ్ఞాన శాస్త్రం దగ్గర రిప్రజెంట్ అవుతుంది. విజ్ఞాన శాస్త్రానికి అనుగుణంగా రాజ్యం మారాల్సిందే, మతం మారాల్సిందే. అది ఫైనల్ ఎప్పుడైనా. అందుకని మెడిసిన్ మోరల్ అండ్ లా అని ఒక బుక్ ఉంది, 200 పేజీల బుక్. ఇప్పుడు దొరకటంలా అది.
నేను బ్రిటిష్ లైబ్రరీకి వెళ్ళేటప్పుడు దాదాపు 30-40 ఏళ్ళ క్రితం చదివాను నేను, నోట్స్ రాసుకున్నా. మెడిసిన్ అంటే సైన్సు, మొరల్ అంటే మతం, లా అంటే రాజ్యం. ఈ మూటికి వస్తే ఏది ఫైనల్ అని క్వశ్చన్ వచ్చింది. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను. అంటే అది ఏమనుకున్న సత్యాసత్యాలు ఫ్రేమ్ ఎట్లా పని చేస్తా మీకు తెలియడానికి ఆ ఎగ్జాంపుల్ చెప్తా, మీరు కలెక్ట్ చేసుకున్నట్టు. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, మరణించడం అనగా ఏమి అని సత్యాసత్యాల ఫ్రేమ్లో ప్రశ్న వేసుకున్నాం. మరణించడం అంటే గుండె ఊపిరి ఆగిపోవడం. ఇప్పటికి కూడా మెడికల్ కాలేజీలో ఆసుపత్రుల్లో మరణిస్తే కార్డియో రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అని రాస్తుంటారు. కారణం ఏంటంటే, కార్డియో అంటే గుండె, రెస్పిరేటరీ అంటే ఊపిరి ఆగిపోయినాయి అని రాస్తుంటాడు. అప్పటికున్న మానవుడికి తెలిసిన విజ్ఞాన శాస్త్రం ఈ రెండు ఆగిపోయి చనిపోయినట్టు అన్నది. దానికి అనుగుణంగా మతం కూడా గుండె ఊపిరి ఆగిపోయి చచ్చిపోయినట్టే అన్నది. రాజ్యం కూడా చట్టం చేసింది, రెండు ఆగిపోయి మరణించినట్టు. అవి రెండు ఆగిపోకముందు నువ్వు ఆ మనిషికి ఏం చేసిన అత్యతో సమానం, అది చట్టం చేసింది. తరువాత విజ్ఞాన శాస్త్రాలు ఇంకా పెరిగినాక మరణం అంటే ఏందని డెఫినేషన్ మార్చుకున్నాయి. ఊపిరి గుండె ఆగిపోవటం అనే భాగం ఉంది, అంతకంటే ఇంకా సునిశ్చితంగా మార్చినారు దాన్ని. మెదడు మరణిస్తే మరణించినట్టు. పాత వాక్యం మారదు, గుండె ఊపిరి ఆగిపోతే మరణమా కాదంటే మరణమే. అంతకంటే ముందు మెదడు ఆగిపోతే కూడా మరణం, ఇంకా ముందే డిసైడ్ అవుతుంది. ఇది కొత్త సత్యం వచ్చి కలిసినట్టే. సత్యాలు మారటం కాదు, దాని మీద మనం ఇంప్రెషన్ మార్చుకున్నాం. అంటే ఇవి రెండు ఆగినా కూడా మెదడు పనిచేస్తుంటుంది. కాదు మెదడు పనిచేయటం ఆగిపోయినా కూడా గుండె ఊపిరి పనిచేస్తూ ఉంటుంది. బ్రెయిన్ డెడ్ అని అంటే నువ్వు మిషన్లు పెట్టకుండా కూడా పనిచేస్తే కొంత టైం. మెదడు డెత్ ఎప్పుడెప్పుడైతే యాక్సిడెంట్లు బుర్రబద్దలు అయితే మెదడులో పై భాగం దెబ్బతింటే ఫైనల్గా చచ్చిపోతారు, కింద భాగం పనిచేస్తూ ఉంటుంది. బేసల్ మెదడు అంటారు దాన్ని. అది పనిచేస్తుంటే గుండె ఊపిరి పనిచేస్తూనే ఉంటాయి, మనిషి తెలుగులో ఉండడు. లేదా మెదడుకు రక్తం సప్లై చేసే రక్తనాళం బ్లాక్ అయితే సెరిబ్రల్ హెమరేజ్ అంటారు దాన్ని, తెలుగులో ఉండరు, కానీ గుండె ఊపిరి పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళు కొన్ని రోజుల తర్వాత చచ్చిపోతారు. మెదడు చనిపోతే ఫైనల్గా గుండె ఊపిరి కూడా ఆగిపోతాయి, ఇప్పుడు తాత్కాలికంగా పనిచేసిన. కాబట్టి ఆ డెఫినేషన్ని విజ్ఞాన శాస్త్రం అందించింది. చాలా కాలం మతం దాన్ని ఒప్పుకోలే, రాజ్యం కూడా ఒప్పుకోలే. ఫైనల్గా ప్రపంచవ్యాప్తంగా రాజ్యాలు, మతాలు మెదడు చనిపోతే చనిపోయినట్టు ఒప్పుకోవడం మొదలుపెట్టినాయి. ఇంకా కొన్ని దేశాలు ఒప్పుకోలే. మొట్టమొదట ఈ డెఫినేషన్ ఒప్పుకున్న దేశం దక్షిణాఫ్రికా. అది ఒప్పుకున్నందుకు ఆ దేశంలో మొదటి గుండె మార్పిడి ఆపరేషన్ చేయగలిగారు. ఎందుకంటే మనిషి శరీరంలో గుండె తీసినా ఖచ్చితంగా చచ్చిపోతారు, తిరుగులేదు కదా దానికి. నువ్వు గుండె ఊపిరి ఆగిపోతేనే మరణం అని చెప్పి నువ్వు డెఫినేషన్ ఒప్పుకుంటే నువ్వు గుండె తీస్తే నువ్వు చంపినట్టు అవుతుంది, నువ్వు హత్య చేసినాడు అవుతావు. చట్టం అట్టుంది. మెదడు చచ్చిపోతే చనిపోయినట్టు దాన్ని కానీ ఒప్పుకుంటే చట్టం కానీ, అప్పుడు నువ్వు గుండె తీసుకుని ఎవరికైనా ఇవ్వచ్చు, మూత్రపిండాలు ఇవ్వచ్చు, ఎవరికైనా లివర్ ఇద్దరికి ఇవ్వచ్చు, ఊపిరితిత్తులు ఇద్దరికి ఇవ్వచ్చు. సరే, కార్యాలు కూడా అంతే. డెత్ ఏంది అనేది తెలిసిన దాన్ని బట్టి ఉంటుంది. అది మన దేశం దాదాపు 25 ఏళ్ళ క్రితం మార్చుకున్న చట్టాన్ని. మార్చుకున్నందుకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో వేణుగోపాల్ అని ఆయన మొట్టమొదటి గుండె మార్పిడి ఆపరేషన్ చేశాడు మన దేశంలో. ఇప్పుడు ఎక్కడ గుంటూరులో చేస్తున్నారు, హైదరాబాద్ చేస్తున్నారు. గోఖలే అనే డాక్టర్ ఫేమస్, దానికి ఎక్కువ ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు కోమాలోకి పోవడం అంటే బ్రెయిన్ డెత్. కోమాలోకి పోతే కొన్ని రకాల జబ్బుల్లో మనం రికవర్ అవుతారు. మెదడుకి, పై మెదడుకి అంటే కొత్త మెదడుకి రక్తం పూర్తిగా పోతే అంటే బ్లాక్ అయినా పోతుంది, రక్తనాళం బద్దలైనా పోతుంది. బ్లాక్ అయితే రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది, బద్దలైతే రికవర్ కాదు, పగిలిపోతే. బీపీ బాగా పెరిగితే రక్తనాళం బద్దలవుతుంది, అప్పుడు రికవర్ కాదు. అందుకని అది సెరిబ్రల్ హెమరేజ్ అయినా థ్రాంబోసిస్ చూస్తాం మేము, బ్లాక్ అయిందా బద్దలైందా అని. బ్లాక్ అయితే కొంత హోప్ ఇస్తాం, బద్దలైతే హోప్ ఇయ్యం. ఎక్కువ మంది చచ్చిపోతారు, అంటే మెదడు చచ్చిపోయినట్టు లెక్క, అది రికవర్ కాదు. ఇప్పుడు యురేనియం వల్ల అణు కేంద్రాలు ఏర్పడతాయి. ఈ అణు కేంద్రాలు ఏర్పడడం వల్ల ప్రపంచవ్యాప్తంగా సైన్స్ వల్ల నష్టమే. కాబట్టి మనం స్లోగన్ ఏమిస్తామంటే, అణు విద్యుత్తును వాడుకోవాలి, కానీ ఇట్లా అణు బాంబులు తయారు చేయకూడదు అనేది ధర్మం కింద పెట్టుకోవాలి సైన్స్.
ఆ సబ్జెక్టును చర్చించాలంటే ఆ సబ్జెక్టుకి సంబంధించిన సత్యాసత్యాలు ధర్మాధర్మాలు తెలియని దగ్గరికి వెళ్ళాల్సింది మనం. మొదట పెట్టుకున్న డెఫినేషన్ అది కదా. ఇప్పుడు అనుభవం తయారు చేసి మీరు వేస్తారు కదా సార్, అట్లా వేయకూడదు. ఇప్పుడు 4-5 క్వశ్చన్స్ ఉన్నాయి. అనుభవం చేయొచ్చా చేయకూడదా, యురేనియం తవ్వచ్చా తవ్వకూడదా, కప్పట్రాల్లో తవ్వచ్చా తవ్వకూడదా, కడపలో తవ్వచ్చా తవ్వకూడదా, నల్లమల ఫారెస్ట్లో తవ్వచ్చా తవ్వకూడదా, ఇంకెక్కడన్నా తవ్వితే తెచ్చుకోవచ్చా తెచ్చుకోకూడదు. అన్ని ప్రశ్నలు రాసుకోవాలి నువ్వు. ఒక ప్రశ్న రాస్తే అవ్వదు. ఆ సబ్జెక్ట్ పెద్ద సబ్జెక్ట్ కాబట్టి అన్నీ రాసుకున్న తర్వాత సత్యాసత్యాలు లేని ఆ సబ్జెక్టులో ఆ ఫ్రేమ్ ఉంది, ధర్మాధర్మాల ఫ్రేమ్ 2 ఉన్నాయి. సత్యాసత్యాల ఫ్రేమ్లో నువ్వు ఎక్కడ యురేనియం తవ్వినా రేడియేషన్ తప్పదు. తవ్వే వాళ్ళకి రేడియేషన్ వస్తుంది. రేడియేషన్ ఏమీ లేకుండా తవ్వడం మనుషులతో సాధ్యం కాదు. రోబోలతో తవ్విస్తే అన్నావు. రోబోలతో తవ్విస్తే మాత్రమే నీకు మనుషులకు రేడియేషన్ లేకుండా మనుషులు దూరం ఉండి తవ్వగలరు. కానీ రోబోలతో తవ్వినా కూడా వచ్చే యురేనియం శుద్ధి చేసే కర్మాగారం ఉంటుంది. మనుషుల ప్రమేయం అసలు లేక నువ్వు చేయలేవు. ఎంత మేరకు మనుషుల ప్రమేయం యురేనియం కార్యక్రమంలో ఉందో అంత మేరకి రేడియేషన్ తప్పదు. ఈరోజు వార్ హెడ్స్ 13,000 వార్ హెడ్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రపంచంలో, అణు వార్ హెడ్స్. కనీసం 9,800 దాకా ఇప్పుడు ఇమ్మీడియట్గా వాడడానికి పనికొచ్చే స్థాయిలో ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం రష్యా, అమెరికా దగ్గర ఉన్నాయి 90%. మన ఇండియా దగ్గర కూడా 270 ఉన్నాయి. ఎప్పుడు పోఖ్రాన్లో ఒక బాంబు, లాఫింగ్ బుద్ధ ఒక బాంబు కాదు కథ, 270 చేసి పెట్టుకున్నారు. పాకిస్తాన్ బెద పలుకులు వాడు మంతు ఈక్వల్గా పెట్టుకున్నాడు. వాడికి 260-70 ఉన్నాయి. మనకేందుకు 2 తక్కువ వాడికంటే. 268 మనకు 270 ఉన్నాయి. చాట్ జీపీటీకి వెళ్తే మొత్తం డీటెయిల్స్ ఇస్తుంది. వాడి కొరియాడు దగ్గర 15-20 ఉన్నాయి. చైనా 500 పైన ఉన్నాయి. ఫ్రాన్సు, బ్రిటన్ అన్ని దగ్గర పెట్టుకొని ఉన్నాయి. ఇజ్రాయెల్ వాడి దగ్గర 50-200 ఉన్నాయి. పక్క దేశాలు నాశనం చేసేంత ఉన్నాయి. అందుకని సత్యాసత్యాలు ఏందన్నావు. సత్యాసత్యాలు యురేనియం, రేడియం, సోడియం ఎక్కడున్నా దాంతో రేడియేషన్ ఉంటుంది. నెక్స్ట్ బాంబు, దాని గురించి సత్యాసత్యాలు లేదు. ఇది చంపడానికే పనికొస్తుంది. బాంబు రూపంలో చంపడానికే పనికొస్తుంది. దాన్ని హార్నెస్ చేసి విద్యుత్ తయారు చేయడానికి వాడుకోగలమా? వాడుకోవచ్చు. మరి 13,000 దాచిపెట్టుకున్నారు కదా, ఇవన్నిటినీ విద్యుత్ అవసరాలకు వాడి నిర్వీర్యం చేయొచ్చు కదా. ఇప్పుడు ధర్మం వస్తుంది రంగంలోకి. ఈ పరిపాలించేటోళ్ళు ప్రపంచంలో ఎవరైనా సరే ప్రజలందరి క్షేమం కోరే వాళ్ళు అయితే వీళ్ళు తక్షణమే అణువార్ హెడ్స్ మొత్తం రద్దు చేసుకోవాలి ఒక పద్ధతి ప్రకారం. మరి వాటిని ఏం చేయాలి? మానవ శ్రమ ఉంది దాంట్లో. అది వేస్ట్ కాకుండా విద్యుత్ శక్తిగా మార్చుకోవాలి, ఇతర రూపాలకు మార్చుకోవాలి. విద్యుత్ శక్తి మేరకు నువ్వు జనానికి ఖర్చు తగ్గించగలిగితే ఆ మేరకు నువ్వు ఆదాయం ఇచ్చినట్టు జనానికి. ఇక్కడ ఖర్చు తగ్గినా అది ఆదాయం కింద లెక్క. నువ్వు ఆ మేరకు ఇతర రూపాల్లో జనానికి ఇచ్చే ఆ డబ్బును నువ్వు ఆపి ఇంకో పర్పస్ వాడచ్చు. నేరుగా ఎట్లా ఉపయోగపడద్దు అనువు అని అంటే అర్థం అది. నువ్వు విద్యుత్ శక్తి ఫ్రీ చేయి, ఈ డబ్బులు మిగుల్చు, ఈ ఇతర అవసరాలు తీర్చు, ప్రజలకు ఇతర అవసరాలు. దీనికి ఎంత ఉండాలా? ప్రపంచ శాంతి కమిట్ కావాలి ఈ దేశాలు. ఎక్కడ కమిట్ అయితే ఇవి మళ్ళీ ధర్మాధర్మాలు ఫ్రేమ్కి వస్తే అమెరికా ప్రకారం 2వ ప్రపంచ యుద్ధం అయినాక దాదాపు 300-400 యుద్ధాలు చేసింది. వాడికి ధర్మం అది. యుద్ధాలతో ఎవరెవరు నష్టపోతారో వాడికి అధర్మం. వియత్నాంకి అధర్మం, అమెరికాకి ధర్మం. ఇప్పటికంతే. ఇజ్రాయెల్ తరఫున అమెరికా ఉండడం వాళ్ళకి ధర్మం. ఇజ్రాయెల్ మీద ప్రేమ కాదు. వీళ్ళని పెడితే గల్ఫ్ను కంట్రోల్ చేయొచ్చు. గల్ఫ్లో ఆయిల్ ఉంది, ఆయుధాలు అమ్ముకోవచ్చు. గల్ఫ్లో ఆయిల్ అంతా అయిపోయింది అనుకో, 1 నిమిషం ఉండదు అమెరికా ఇక్కడ. వీళ్ళని బికారికి వదిలేసి. లేదా ప్రపంచంలో ఆల్టర్నేట్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ కానీ విండ్ ఎనర్జీ కానీ పాపులర్ అయ్యి ఈ మిగతా బొగ్గు నుంచి వచ్చే ఎనర్జీ, ఇతర ఎనర్జీలన్నీ అవసరాలు తగ్గిపోతాయి. ముఖ్యంగా పెట్రోలియం ఎనర్జీ తగ్గిపోతే అప్పుడు గల్ఫ్లో ఉండదు అమెరికా. అన్ని దేశాలు ఇప్పుడు ఆల్టర్నేట్ ఎనర్జీ, రిన్యూవబుల్ అంటారు దాన్ని, తిరిగి పుడుతుంది. అంటే సూర్యుడి నుంచి వచ్చేది. ఇంక సూర్యుడికి 200 కోట్ల ఏళ్ళు మనకు ఉపయోగపడుతుంది. మన బతుకంతా 100 ఏళ్ళు. 200 కోట్లు సూర్యరశ్మిని మళ్ళీ వాడుకోవచ్చు. బొగ్గు అయితే అయిపోయినాక ఇక లేదు నీకు ఆధారం. ఇది సులభం కాబట్టి ఈ పని చేస్తున్నారు. కానీ దీంతో ఉన్న ప్రాబ్లం, వెనుకున్న సత్యాలు ఏంది? కాలుష్యం ఉంది, విపరీతమైన కాలుష్యం. బొగ్గు ఆధారితగా పెట్రోల్ ఆధారిత వాడితే కాలుష్యంతో ప్రజల ఆరోగ్యం పోద్ది. మళ్ళీ సత్యం అది. ప్రజల ఆరోగ్యం పోవడం అనేది ప్రభుత్వాలు దానికోసం పనిచేయడం ధర్మమా అధర్మమా అయింది. మళ్ళీ క్వశ్చన్.
ప్రజల ఆరోగ్యం దెబ్బతీయడం అధర్మం ప్రజల ప్రకారం. ఇప్పుడు పరిపాలించే వాళ్ళ ప్రకారం ధర్మమే. అదాని అంబానీ ఆరోగ్యం పాడైతే వీళ్ళ పనుల వలన వాళ్ళకి అధర్మం. మరి మారిపోయింది వాళ్ళ ఆరోగ్యం, జీవితాల గురించి అంచనాలు మారిపోయినాయి. ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి అనువనేదాన్ని ఎత్తుకున్నాక. కపట్రాల్లో తోడు అధర్మమా ధర్మమా అంటే కపట్రాల చుట్టూ 15 గ్రామాలకు అధర్మమే. అది 7 వదిలేసి ఇంకో చోట దవ్వుతామని వెళ్తే ఇప్పుడు కపట్రాల్లో ఏం మాట్లాడాలా? ఎక్కడా దవ్వద్దాను మరి మాకు అనుభవం కావాలి కదా అంది గవర్నమెంట్. ఏం చేసుకోవటానికి నీకు కావాలా? శాంతియుత ప్రయోజనాలు కన్నావు కదా. నువ్వు అన్ని బాంబులు ఎందుకు పెట్టుకుని 270 ఎందుకు పెట్టుకున్నాడు? శాంతియుతని మాట్లాడు. నువ్వు బెదిరించుకోవాలి అనుభవములు చూపించి నీ చుట్టుపక్కల దేశాలని. నా దగ్గర ఎన్ని ఉన్నాయి చూడని. నువ్వు బెదిరించుకోవడానికి మేము ఎందుకు చావాలా? మొత్తం ప్రపంచమంతా ఇదే అడగాలి. మీ బెదిరింపులకు మేమెందుకు మా సంపదను మీకు ఇవ్వాలరా? మానవ సంపద 30% ఈరోజు ఆయుధాల కింద ఉంది. అటు పోనీకుండా నువ్వు ఆపగలిగినమనుకో ప్రజలకు ఇళ్ళ సమస్య, ఆరోగ్య సమస్య, విద్య సమస్య, ఉపాధి సమస్య ఎన్ని పరిష్కారం అవుతాయో అనే పద్ధతిలో మన ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఆ సమస్యను తీసుకుంటే అది ఆర్గ్యుమెంట్ పూర్తి కాలే. దానికి సంబంధించిన పూర్తి సత్యాసత్యాలు, పూర్తి ధర్మాలు మాట్లాడాలంటే అనువు చుట్టూ ఒక రోజు మాట్లాడిన అవ్వదు. అది అన్నీ ఉన్నాయి అక్కడ. మనం దాన్ని పరిశీలించాలంటే ఏదైనా నువ్వు వాగ్దానం చేసిన ఏ ప్రాబ్లంకి నా దగ్గర ఆన్సర్ ఉందని, యురేనియం ప్రాబ్లంకి ఆన్సర్ అంటే రోజు మాట్లాడితే వచ్చేస్తాయి, రీజనబుల్ ఆన్సర్ వచ్చేస్తాయి. అప్పుడు నువ్వు దాని గురించిన సమగ్రమైన డేటా నీ దగ్గర ఉండాలి. అంటే సమగ్రమైన సత్యాసత్యాల బేస్ నీ దగ్గర ఉండాలి. ఈ రెండు కూడా సత్యాన్వేషణలో బాగా మనిషి చుట్టే ఉంటాయి. మనిషి బతకాలని సమాజంలో 2 రకాల ప్రేమలు ఇక్కడ మాట్లాడవచ్చు మనం. ఏదైనా ఒక ప్రాజెక్టు చేసేటప్పుడు దాని ద్వారా వచ్చే లాభ నష్టాలు లెక్కేసి నష్టం 10% నుండి 90% లాభం ఉంటే ఈ 10% కూడా నష్టం కలుగుతాడు. అది ఒప్పుకోనా? అంటే ఎప్పుడైనా రిస్క్ బెనిఫిట్ రేషియో లెక్కేస్తారు. నేనేం క్వశ్చన్ వేస్తున్నానంటే ధర్మాలు ఎవరికైనా క్వశ్చన్ వేస్తాను. రిస్క్ బెనిఫిట్ టోటల్ దేశానికా, రిస్క్ బెనిఫిట్ కొద్దిమందికా, ఎక్కువ మందికా? ఎక్కువ మందికి రిస్క్, కొద్దిమందికి బెనిఫిట్ ఇస్తే ఆ సమాజం అంగీకరించకూడదు. ఒకవేళ రిస్క్ చేసి చేయాలి కొన్ని పనులు అనుకుంటే రిస్క్ కంపెన్సేషన్ గురించి కూడా మాట్లాడాలి. ఇప్పుడు ఈ కుటుంబంలో రేడియేషన్ గురి అయితే 100 ఏళ్ళు రేడియేషన్ అట్టే ఉంటుంది, ఎక్కడికి పోదు అది. ఇప్పుడు 75 ఏళ్ళు అయింది దాదాపుగా హిరోషిమా, నాగసాకి మీద బాంబులు వేసి. ఇప్పటికీ దాని ప్రభావంతో రోగాలు వస్తున్నాయి. కాబట్టి ఎన్నాళ్ళు ఉంటుంది ఆ ప్రభావం అంటే ఆ మెటీరియల్ డిస్ఇంటిగ్రేట్ కావడానికి హాఫ్ లైఫ్ అని ఉంటుంది. ఆ రేడియో యాక్టివిటీ తరగడం అనేది సగానికి తరగడానికి ఇంత టైం అని ఉంటుంది ప్రతి రేడియో యాక్టివ్ ఎలిమెంట్కి. రేడియం కానీ, యురేనియం కానీ, థోరియం, వీటన్నిటి, ప్లూటోనియం, వీటన్నిటికీ ఇవన్నీ ఎలిమెంట్స్. సగానికి దిగజారిపోవడానికి ఇంత టైం అని ఉంటుంది. ఆ తర్వాత ఇంకా సగానికి పోవడానికి మళ్ళీ అంత టైం. అంతకాలం దాని ఎఫెక్ట్ ఉంటుంది అట్లే మనుషులు. అది ఒక రకమైన నష్టం. నష్టం ఎవరు? కామన్ మ్యాన్కి. నీ ఎంత నడిపే ఆ పైన వాళ్ళకి ఆరోగ్య నష్టాలు జరగడంలా. కానీ అడుగు చచ్చిపోతారు ఫైనల్గా. మనం చేస్తాం, మనం ప్రిమిచ్యూర్గా చేస్తాం, కొన్నాళ్ళ తర్వాత చేస్తాడు. నేను పర్మనెంట్గా ఆడున్నాడు, మనం ఉండం. అది చెప్పి కర్మ సిద్ధాంతం చెప్పి అందరూ పోయేదాలు ఎప్పటికైనా చెప్పి మన ఎత్తన బరువు వేస్తే మనం ఎందుకు ఒప్పుకోవాలి? కర్మ సిద్ధాంతం నువ్వు చెప్పినప్పుడు నేను ఎత్తన బరువు వేసుకో, నా నెత్తన ఇద్దరు నెత్తనేసి ఒప్పుకుంటా. నేను ఎత్తనేసుకోకుండా నా నెత్తనేస్తేట. అట్లా మనం సబ్జెక్ట్ని ఇన్ని వైపు నుంచి చూడవచ్చు దాన్ని. ఇప్పుడు కాలాన్ని బట్టి మారేదోడు చెప్పండి. ఎగ్జాంపుల్ రాముని కాలంలో శూద్రులు చదువుకోవడం చదవకూడదు కదా, ఇప్పుడు ధర్మం ఒకటే పని. శూద్రులు చదువుకోవడం హెడింగ్ కింద చూస్తే పురాణ కాలంలో రాముడు ఉన్నాడని చెప్పబడే కాలం, రాముడి కాలంలోని కూడా అనం మనం కొంచెం జాగ్రత్తగానే మాట్లాడతాం. రాముడు ఉన్నాడని చెప్పబడిన కాలంలో అది ధర్మం, ఇప్పుడు అధర్మం. స్త్రీలు చదవడం కూడా అట్లే. సతీసాగమనం కనీసం 200 ఏళ్ళకి మన భారతదేశంలో ధర్మం, ఇప్పుడు అధర్మం. మేము చదువుకునేటప్పుడు ఆయన కానీ నేను కానీ ఎస్ఎల్సీ చదివేటప్పుడు స్త్రీలకు విద్య అవసరమా కాదని స్కూళ్ళలో డిబేట్లు ఉండేవి. ఇప్పుడు అవసరమా కాదా డిబేట్ లేదు. ఇక ఆ డిబేటే ధర్మం. అప్పుడు డిబేట్ ధర్మమే. వద్దు అక్కర్లేదనే ఒక వాదన కూడా బలంగా ధర్మం వైపు ఉండేది. ఇప్పుడు లేదా వాదన. భర్త చనిపోయిన తర్వాత భార్య పెళ్లి చేసుకోకూడదు ధర్మం. ఒకప్పుడు చేసుకోకూడదు ధర్మం. తెల్ల చీర కట్టుకోవాలా, గుండు కొట్టించుకోవాలా, గాజులు తీసేయాలా, బొట్టు తీసేయాలా, మెట్టలు తీసేయాలా,
పెళ్లి చేసుకొని ఇంట్లో పడి ఉండి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సేవలు చేస్తూ ఉండాలి. అంత మొత్తం సారాంశం టోటల్ సబ్జెక్టు. ఇప్పుడు అదే ఒకప్పుడు స్వయంవరం ధర్మం, ఇప్పుడు స్వయంవరం అనేది కూడా ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకుని స్వయంవరమే కదా ఒక రకంగా. ఆ రూపంలో లేదు. రైట్, మనం అక్కడ కాపుదాం అంటారు. సత్యం అనగా ఏమి, సత్యమేమి, ధర్మం అనగానేమి, ధర్మమేమి. ధర్మం అధర్మం 3 లెవెల్స్ ఉంటుంది. మంచి చెడు లెవెల్ ఒకటి, నీతి అవినీతి లెవెల్ ఒకటి, న్యాయం అన్యాయం లెవెల్ ఒకటి. ఒకే పని 3 లెవెల్లో కూడా మనం చెప్పచ్చు. న్యాయం అన్యాయం అనే మాట వాడగానే అన్యాయం జరిగితే చట్ట ప్రకారంగా రక్షణ వస్తుంది. అంటే ఆ అన్యాయాన్ని సరిదిద్దడానికి ఒక ప్రయత్నం సమాజం చేయగలదు అన్నప్పుడు మనం న్యాయం అన్యాయం మాట వాడతాం. నీ దగ్గర డబ్బు తీసుకొని ప్రామిసర్ నోట్ రాయి జగ్గొడితే ప్రామిసర్ నోట్ తీసుకెళ్ళి కోర్టులు వేసి న్యాయం కోసం ప్రయత్నం చేయగలం. అప్పు తీసుకొని ఎగ్గొట్టడం అనే దాన్ని చూస్తే ప్రామిసర్ నోట్ చేతిలో ఉంటే లేదా వ్యాలిడ్ చెక్ ఉంటే నువ్వు దాని మీద న్యాయం కోరచ్చు. అట్లాంటి కొన్ని చెప్పండి న్యాయం అన్యాయం ఫ్రేమ్లో చెప్పగలిగేవి. నీ పొలం ఒకడు ఆక్రమించాడు, నువ్వు న్యాయం కోసం కోర్టుకు వెళ్ళగలవు. నీ పొలాన్ని గవర్నమెంట్ లాక్కుంది, ఇప్పుడు చట్ట ప్రకారం అట్లా లాక్కుంటే కంపెన్సేషన్ మీరు అడగచ్చు. డబ్బులు ఇవ్వలేదు, ఎగ్గొట్టాడు. ధర్మం అధర్మం ప్రేమలో మంచి చెడు కింద వస్తుంది. అది తీర్చడం మంచి, తీర్చకపోవడం చెడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు మాకు వద్దు అంటున్నారు. అది నీతి అవినీతి కింద వస్తుంది. కొంచెం పెద్దది, మంచి చెడు కంటే కొంచెం పెద్దది. నీతి అవినీతుల వల్ల మంచి చెడు ఉంటుంది. న్యాయం అన్యాయమైన మాట్లాడినప్పుడు నీతి అవినీతి కూడా కలిసి ఉంటుంది. కానీ ఇక్కడ పెళ్లి చేసుకుంటా అని వాగ్దానం చేసి ఎగ్గొట్టాడు, అవినీతి అవుతుంది. కానీ వాడికి శిక్ష లేవు కోర్టు ప్రకారం. న్యాయం అన్యాయం ప్రేమలోకి రాదు. అది ఇంటి అయినాక వదిలిపెడతామనేది వస్తుంది కదా, అది న్యాయం. కోర్టుకు పోతారు. కానీ కొన్ని చోట్ల పోవచ్చు, చాలా చోట్ల మనమేం చెప్తాం, వాడు పనికి మాలలో కూడా వాడంటే ఏం పోతే వదిలే అంటాం. ఒక అమ్మాయి రేపు చేయబడ్డది, రేపు చేసినట్టు తెలియదు, అమ్మాయికి నష్టం జరిగింది కానీ అది కూడా తెలియదు. నువ్వు న్యాయం చేయలేవు. ఇప్పుడున్న న్యాయ వ్యవస్థ ఎట్టుందంటే సాక్ష్యాలు నువ్వు సమర్పిస్తే శిక్ష పడుతుంది, సాక్ష్యాలు లేకపోతే శిక్ష పడదు. బాబరీ మసీద్ పడిపోయిందా లేదా? పడిపోయింది. ఎవడోడు పడగొడితేనే కదా పడది, శిక్ష ఎవడికి వల్ల. కారంజేడులో దళితుల మీద దాడి జరిగిందా లేదా? చచ్చిపోయారా లేదా? శిక్ష ఎవడికి వల్ల. అంటే శిక్షాశృతి సాక్ష్యాలు ప్రజెంట్ చేయాలి, లేకపోతే జరగదు. అది భర్త నేను విడాకులు ఇయ్యనంటాడు, భార్య విడాకులు ఇవ్వాలంటుంది. దాని అర్థం భర్త కావాలంటుంది, భార్య వద్దంటుంది. ఇక్కడ నువ్వు సత్యాసత్యాల ఫిల్మ్లు ముందు చూడు. ఇద్దరు కలిసి ఉండాలంటే ఇద్దరు అంగీకరించాలా? విడిపోవాలని ఒక్కరన్నా అది కంటిన్యూ కాదు. అది సత్యాసత్యాల ఫ్రేమ్. ముందు అక్కడి నుంచి రా, వచ్చినప్పుడు ఆ ఫ్రేమ్ నుంచి ధర్మాలు అనలైజ్ చేయి. ఒక్కరినే కలిసి ఉండనన్నా ఫైనల్గా విడిపోవడం ఆన్సర్. నువ్వు ఇంకేమన్నా చెప్పుకో. తెలంగాణ విడిపోవాలనుకుంది, విడిపోవడం ఆన్సర్ ఫైనల్గా. ఆంధ్ర కలిసి ఉండాలన్నది అన్నా కూడా జరగదు. అది ఒక్కరు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవడం. అది సత్య ధర్మానికి సంబంధించిన సత్యాసత్యాల ఫ్రేమ్. అది పంచాయతీ విడిపోవాలంటే కలిసే సమస్య ఉంది. ధర్మాధర్మాలకు సంబంధించినటువంటి సత్యాసత్యాల ఫ్రేమ్ అది. ఎందుకంటే ఆ సత్యం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతి మనిషి ఒక ఇండివిజువల్, ఒక ఎంటిటీ. ప్రతి ఎంటిటీకి ఈక్వల్ విలువ ఉంది భూమి మీద. 800 కోట్ల మంది ఈక్వల్స్ అనేది మనం అంగీకరించడం. అలా అంగీకరించిన దాంట్లో చూస్తే ఇష్టం లేకుండా కాపురం చేయమని చెప్పకూడదు. ఒకరికి ఇష్టం లేకపోయినా విడిపోవడమే. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది? భర్త విడిపోతామన్నాడు, భార్య కలిసిందా ఉంటుంది. ఎందుకంటుంది అని అనలైజ్ చేయి. ఈమెకు ఆర్థికపరమైన భద్రత లేనప్పుడు అంటది. నిజంగా ప్రేమన్నా కూడా అంటది. నీ మీద ప్రేమలో మీద నీకు ప్రేమ ఉండడం ఏంది? ఈ క్వశ్చన్ను పరిష్కరించాలా? సమాజంలో కూడా భార్య వదిలిపెడితే మంచిది కాదనుకోండి, అది కూడా వస్తుంది. ఇప్పుడు ఆ సమాజం మారింది, ఒకప్పుడు అట్టుండేది. ఇప్పుడు ఆర్థిక పరం ఒక క్వశ్చన్, రెండో క్వశ్చన్ సంప్రదాయాల పరం. భద్రత, ఆర్థిక భద్రతకే ఆర్థికమైన లింకు. సంప్రదాయం కంట్రోల్ చేస్తాయి, భావజాలం కంట్రోల్. తగ్గింది. ఇప్పుడు నెమ్మదిగా తగ్గుతుంది. దేని మీద ఆధారపడి తగ్గుతుందంటే స్వతంత్ర సంపాదన వచ్చిన తర్వాత తగ్గుతుంది. విడిపోవడం కరెక్టా? భార్యాభర్తలు ఏం బాధలు ఉన్నా సరే కలిసి ఉండడం కరెక్టా అని క్వశ్చన్ వేసినావు. ధర్మం మీద అధర్మం మీద అని. అట్లా నువ్వు జనరల్గా చెప్పలేవు, ఎవరి వైపు నుంచి చూస్తున్నావు చెప్పాలా. మనకున్న సత్యాసత్యాల ఫ్రేమ్ ఏందో సబ్జెక్టుకు సంబంధించినంటే, ఒక వ్యక్తి కలిసి ఉండాలన్నప్పుడు అవతల వాళ్ళకి ఇష్టమైతే కలిసి ఉండటమే, అవతల వాళ్ళకి ఇష్టం లేకపోతే కలిసి ఉండడం జరగదు. తండ్రి ఆస్తిని ఒక కుమారునికి ఎక్కువ, కుమారునికి తక్కువ పంచడము అన్యాయం కింద.
అన్యాయం అంటే నువ్వు కోర్టులో పరిష్కరించుకోవాలా. పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు తండ్రికి వచ్చిన ఆస్తి పూర్వీకుల ఆస్తి అయితే ఎక్కువ తక్కువలు పెంచితే కోర్టులో తెలుసుకోవచ్చు. తండ్రి సొంతంగా సంపాదించింది అయితే నువ్వు న్యాయాల ఫ్రేమ్లో పరిష్కరించలేదు. వాడి ఇష్టం, వాడి ఇష్టం. అది ధర్మాధర్మాల కిందకి వస్తుంది. ధర్మాధర్మాలు తక్కువ తీసుకున్నాడు కదా ధర్మం, ఎక్కువ తీసుకున్నాడు ధర్మం, అంతే కదా. తండ్రి కూడా ఆడంటే ఇష్టం ఉంది, ఎక్కువ ఇచ్చాడు. ఈడంటే ఇష్టం తక్కువ ఉంది. కాబట్టి తండ్రి ప్రకారం కరెక్ట్ అట్టు ఇవ్వడం, ఎక్కువ తీసుకున్న ప్రకారం కూడా కరెక్ట్. తక్కువ ఇచ్చినోడు ఏడుపు వస్తుంది. వాటి ప్రకారం ఆ ధర్మం. చట్టం ఏం చెప్పింది అని అంటే, చట్టం ఏం చెప్పింది, పూర్వీకుల ఆస్తి అయితేనే సమానంగా పంచమని. ఇతనే సంపాదించుకొని ఉంటే 100% ఒకటికి ఇచ్చినా చట్టమే మాట్లాడడానికి లేదు. న్యాయాలయాల ఫ్రేమ్లోకి రాదు. అది ధర్మాధర్మాల ఫ్రేమ్లో మంచి చెడుల్లో ఉంటుంది, లేదా అవినీతి నీతిలో ఉంటుంది. ఇప్పుడు దారిని పోయి ఒక అమ్మాయి అడుక్కు తినే అమ్మాయికి నువ్వు 10 రూపాయలు దానం చేస్తావు. మంచిగా చెడా అన్న, అది మంచి చెడు ఫ్రేమ్, నీతి అవినీతి ఫ్రేమ్ కూడా కాదు. అది ఇస్తే మంచి తప్పుడు తింటుంది, ఇవ్వకపోతే తిందు. ఇస్తే మంచి, ఇవ్వకపోతే చెడు అన్నాం. నీతి అవినీతి కింద వస్తా అన్న, రాదన్నాం. న్యాయాల కింద వస్తా, రాదు. నువ్వు అక్కడేం కోర్టుకు వెళ్ళి న్యాయం అన్యాయం పరిష్కరించకూడదు అమ్మాయి. అట్లాంటి క్వశ్చన్లు, ఇవన్నీ సమస్యల కింద లెక్క. మనం పరిష్కరించే ఫ్రేములు చూస్తున్నాం. అడుక్కున్నటువంటి దగ్గర రూపాయలు పడ్డాయి, ఆడికి డబ్బులు అయిపోయి ఆ డబ్బులు కొని తీసుకుని జేబులు వేసుకుని వచ్చాడు ఒకడు. ఇది న్యాయం పరిధిలో పరిష్కరించలేవు. అవినీతి నీతి. అది అధర్మము ధర్మం మెయిన్ ఫ్రేమ్. అది మెయిన్ ఫ్రేమ్లో 3 సబ్సెట్స్లో నీతి అవినీతి కింద వస్తుంది. అది నీతి అవినీతి ఫ్రేమ్. అది అడుక్కు తినడు డబ్బులు తినదు, అక్కడికి వస్తుంది. అది సెక్స్ చేస్తే అది యాదవం కిందకు వస్తుంది. ఏది ఇష్టం లేదు భార్యకి సెక్స్, భర్త బలవంతంగా చేస్తారు. ఇష్టం లేని భర్త సెక్స్ చేయకూడదు, నీ భార్య అయినా సరే. చేస్తే చట్టం అంగీకరిస్తుంది. ఇప్పుడున్న చట్టం న్యాయాల ఫ్రేమ్లో అంగీకరిస్తుంది. ఇష్టం లేని సెక్స్ చేయటం అనేది భార్య కాకుండా చేస్తే మాత్రం న్యాయం వస్తుంది దగ్గరికి. ధర్మం అధర్మం ప్రేమలో కరెక్ట్ సార్. అది న్యాయాల ప్రేమలోకి వచ్చినప్పుడు పరిష్కారం ఉంది అన్న. ఇప్పుడు కొత్తగా ఇచ్చిన తీర్పులో పెళ్ళాన్నట ఇష్టం లేకపోయినా పడుకోవచ్చు అని చెప్పినాడు తీర్పు. ఆమెకు నచ్చలేదనుకో, ఆ కారణంతో విడాకులకు వెళ్ళడానికి చట్ట ప్రకారం జరగదు. వేరే కారణం చెప్పాలి. వేరే గృహహింస పెట్టిపోతుంది ఆమె. దీంతో పోదు ఆమె. న్యాయాల ఫ్రేమ్లో ఒప్పుకోలేదు కదా, ఆమె విడిపాలనుంది. రోజు ఏరాజు చేస్తున్నాడు, తట్టుకోలేకుంది. న్యాయం ఫ్రేమ్లో ఒప్పుకోదు అది. ఇప్పుడు చట్టం అట్లా ఇచ్చినారు తీర్పు. నీకు అంతెందుకు, నీకు అమెరికాలో అబార్షన్ చేయించుకోవడం నేరం కింద మార్చినట్టు. మీరు ఏం చేసినారు, మీరు అక్కడ ఉండే ఆడపిల్లలు అంటే వేరే నేరం లేని రాష్ట్రాలకు పోయి తీర్చుకుంటున్నారు. అది నేరం కాని రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక చట్టం ఉంటుంది. ఆమె పాడు ఆమె కథ ఉంచుకోలేదు. అది సత్యాసత్యాల ఫ్రేమ్ ఏంది ఆ ఇష్యూలోనంటే, నీ శరీరము నీ ఇష్టం, అది సత్యాసత్యాల ఫ్రేమ్. ఆ ధర్మాన్ని సత్యాసత్యాల ఫ్రేమ్లో మనకి సబ్జెక్ట్ ఉంటే అక్కడి నుంచి నువ్వు పరిష్కరించాలి. ఆ కడుపులో ఉన్న బిడ్డ వల్ల చనిపోతుందని తెలిస్తే ఆమె తీసేసుకునే హక్కు ఆమెకు ఉంది కదా. అంత దూరం కూడా పోవద్దు. కడుపులో ఉండే బిడ్డని పెంచడం నాకు ఇష్టం లేదు. ఏం కారణం అంటే నా ఇష్టం, పుచ్చలు నీ కారణం చెప్పేది కూడా లేదంటుంది. అన్నప్పుడు కూడా వదిలేయాల్సింది ఆమె. లే, సత్యాసత్యాల ఫ్రేమ్ అది. కోర్టు ఆ ఫ్రేమ్ చెప్పటంలా. న్యాయాల ఫ్రేమ్ అంటుంది ఆ బిడ్డ మీద తండ్రికి కూడా హక్కు ఉంది అంటుంది. ఈ బోడిగాడి వీడి పని ఎంత, అర్ధ నిమిషము, ఆమె పని ఎంత, ఇటు 10 నెలలు అటు 10 నెలలు. నువ్వేట చెప్తావు నాకు డిక్టేషను, అర్ధ నిమిషం పని చేసినోడికి. నువ్వు ఇవ్వకపోతే నేను 7 బ్యాంకులోకి వెళ్ళి ఒక సర్వం తెచ్చుకుంటా. ఒకళ్ళు నువ్వు లేకపోతే నాకేమవుతుందో అన్నదనుకో. విక్కీ డోనర్ సినిమా. ఒక కణం కోసము నేను 20 నెలలు పని చేయాలా నీకు అని అన్నదనుకో, ఏం చెప్తావు? అది సత్యాసత్యాల ఫ్రేమ్లో 10 నెలలు మొయ్యాల్సింది తప్పదు. మళ్ళీ పాలిచ్చి పెంచాలా? ఈ బరువంతా నేను మొయ్యాలనా? నువ్వేదో ఒకటి చెప్తున్నావు, మొగుడు వైతున్నావు, అత్త వైతున్నావు, మామ వైతున్నావు, నువ్వు మొయ్యాల్సిందంటే మొయ్యాల్సిందని. నాకు ఇష్టం లేదు మేడం, ఇష్టం లేదు. గర్భాలు తీసేసుకుంటున్నారు. భార్యను దబాయిస్తాడు ఆయన. తీసుకురా అంటే అంటాడు అనమాట. అంటే అట్లా చేస్తే ఎట్లా నువ్వు అని అంటే, ఇది భార్య భర్తల్లో ఉన్న అన్యోన్య తరంలో ఇది ఒక భాగం అబ్బా. ఇప్పుడు నువ్వు మన ఇద్దరం చర్చిస్తప్పుడు అది కాదండి అన్నాను. నువ్వు
నువ్వు చర్చించుకున్నాడు అట్లా కాదని అరవడం కూడా తప్పే, అధర్మమే. నేనైతే అక్కడ ఉన్నా. చర్చించుకునేటప్పుడు ఈక్వల్ ప్లేలో చర్చించుకోవాలి తప్ప ఒకరు దబాయించి చర్చలో పాల్గొనడం. శృంగారములో కొట్టి శృంగారం చేసాడు కూడా ధర్మం కింద వస్తుంది అంటాడు. ఏం సంగారం? కొట్టి శృంగారం చేయాలంట. కొట్టి శృంగారం చేయాలి. శాడిజం. వెళ్ళడానికి ఇష్టం లేదు, అవి నాకు తన్ని పడుకో అని చెప్పి అంటే కొట్టించుకోవడం, సిగరెట్ కాల్పించుకోవడం పిల్లలు కూడా ఇష్టం మనకు. అప్పుడేంటి అప్పుడు అభ్యంతరం లేదు, ఇద్దరికి ఇష్టం ఉంటే. ఎలా సెక్షువాలిటీలో ఇద్దరికి ఇష్టమైన భంగం ఏదైనా సరే అది వాళ్ళ పర్సనల్ విషయం, ఎవడు మాట్లాడడం. ఇదివరకు అయితే నేరం, ఇదివరకు యానల్ సెక్స్ అనేది నేరం, నేరం కాదు అది. ఓరల్ సెక్స్ ఇదివరకు నేరం. మా పుస్తకాల్లో రాసింది మేము చదివేటప్పుడు ఇవన్నీ అబ్నార్మల్ మెథడ్స్ అని. వాళ్ళిద్దరికి ఇష్టమే కాల్చుకోవడం, నీదేంది మధ్యలో. కానీ అది శాడిజం, మ్యాసోకిజం, శాడిజం అని ఉన్నాయి. చెడు మార్గంలో ఉన్నవాడని. చెడు అంటే ఎవరి ప్రకారం? అంతకుడు దుర్మార్గుడు అని ఎవరి ప్రకారం? కష్టపడే ప్రకారం. అంతకుడి ప్రకారం కాదు, సన్మార్గుడు ప్రకారం. అందులో నిజాయితీ మళ్ళీ మాట్లాడతారు. నేను చంపడానికి ఒకడు వచ్చాడనా, ఇంకెటు చచ్చేది కెమెరా ఎవరు పంపించాలని అడిగావు. బ్రహ్మారెడ్డి పంపించాడు చెప్పాడు. ఎంత ఇచ్చినాడు అన్నావు. ఇంకెటు చస్తావు కదా. 2 లక్షలు ఆఫర్ పెట్టాడు, నేను 4 లక్షలు వదిలేరా అన్నావు. లేదు సార్ అది చేయకూడదు, చాలా నిజాయితీ పడి నేను మాట ఇచ్చిన 2 లక్షలకి నేను చంపిపోవాల్సిందే అన్నాడు. ఇప్పుడు వాడు కూడా నిజాయితీ మాట్లాడుతున్నాడు. ప్రొఫెషనల్ కిల్లర్ మొన్న ఉత్తరప్రదేశ్ లో కంప్లైంట్ చేసినాడు పోలీస్ స్టేషన్ పోయి, నేను హత్య చేసినాను, నాకు డబ్బులు ఇవ్వాలి కదా, ఇవ్వడం లేదు వీళ్ళు, సుపారీ ఇవ్వాలి కదా, నేను కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకొని చేసినాను, అంతా అయిపోయింది, అయిన తర్వాత డబ్బులు లేకుండా ఉండడం పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేసినారు. సాధ్యం కాదు, కంప్లైంట్ డబ్బులు ఇవ్వండి నాకు, నేను పలానా దీన్ని బట్టి అర్థం కాదు పోలీస్ స్టేషన్ స్థాయి ఎట్టుందని అర్థం కాదు, రూలర్స్ వాళ్ళ లెవెల్ ఏందని. ఇట్లా పనులు చేయడం సిద్ధహస్తులైనారు పోలీసు వాళ్ళని. ఇంకా 2 ఫ్రేములు చెప్పేస్తే అయిపోద్ది. మొదటి ఫ్రేమ్ ఈ 4 వాక్యాలు అవి. సత్యమనగా ఏమి, సత్యమేమి, ధర్మమనగా ఏమి, ధర్మమేమి. ఈ 4 వాక్యాల గురించి సమగ్రంగా తెలిస్తే ఏ ప్రాబ్లంకి ఆన్సర్ చెప్పచ్చు. అంటే మొదటి 2 డెఫినేషన్లు, ఇంకా 2 సత్యము ధర్మం అనే దగ్గర సత్యం అంటే పక్కన అసత్యం ఉంటుంది, ధర్మం అనేది అధర్మం ఉంటుంది. అట్లా చూసినా ఈ 4 అనొచ్చు. కానీ డెఫినేషన్ లేకుండా మనం వాటి గురించి మాట్లాడకూడదు. ఎక్కడైనా చర్చ వచ్చినప్పుడు సత్యమనగా ఏమి, సత్యమేమంటే 2 వేరు విషయాలు. సత్యమనగానేమంటే డెఫినేషన్ చెప్పాలి, ఇందాక మీయా చెప్పింది. వాస్తవాల నుంచి జ్ఞానేంద్రియాల మెదడులో ఏదో తెలిసినట్టు అనిపిస్తుంది, దాని పేరు జ్ఞానం. ఆ తెలిసినట్టు అనిపించేది వాస్తవాలకు అనుగుణంగా తెలిసినట్టు అనిపిస్తే సత్యం. అక్కడ ఒకటి ఉంటే ఇక్కడ ఇంకొకటి తెలిస్తే అసత్యం. అది దాని వివరణ. వాస్తవం అనగా ఏమి, ఆ పదానికి మీనింగ్ ఏంటంటే ఈ విశ్వం మొత్తంలో ఉండేది 2 పదార్థం, శక్తి. వీటిని వాస్తవాలు అంటారు. అంతే, సింపుల్ డెఫినేషన్ అయితే అంతే. విశ్వంలో ఉండేవి 2, ఒకటి పదార్థం, ఇంకా శక్తి. 2 రూపాలే ఉండేది, రూపాలు మారుతూ ఉంటాయి అంతే. అవన్నీ వాస్తవాలు అంటారు. ఇవి నాశనం కావు కూడా, అవి సృష్టించలేవు, నాశనం చేయలేవు. సృష్టి లేదు, అనాది నిత్యాలు, అనాది నుంచి ఉన్నాయి. ఎంతకాలం ఉంటుందో తెలియదు, మనకు తెలియదు అది అసలు. పదార్థం శాశ్వతం, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అంతే కాదు, మారదని అంటే అర్థం అదే. పదార్థం శాశ్వతం, క్వాంటిటీ, పదార్థ రూపాలు శాశ్వతం కాదు. రూపాలు మారుతాయి. అంటే యూ కెనాట్ క్రియేట్, యూ కెనాట్ డిస్ట్రాయ్ అంటే శాశ్వతం. పదార్థం ఇది శాశ్వతమా? దీని లోపల ఉన్న పదార్థం, ఇది వస్తువు, ఇది పదార్థం అనకూడదు. పదార్థం అది వస్తువు శాశ్వతం కాదు, వస్తువు మారుతుంటుంది. ఇందులో ఉండే ఒక కార్బన్ మూలకమైనా, ఒక ఆక్సిజన్ మూలకమైనా, మరి ఏ మూలకం, టిటానియం మూలకమైనా, అది దాన్ని నువ్వు నాశనం చేయలేవు. అవి అట్టే ఉంటాయి, రూపాలు మారిపోతుంటాయి. ఇది పదార్థ నిర్మితమే, కానీ రూపం మారిపోతుంటుంది. అందుకని వస్తువులోకి మారిపోద్ది తప్ప అందులో ఉన్న కోర్ ఏంటంటే పదార్థం, అది ఎక్కడికి పోదు, అది అట్లాగే ఉంటుంది, రూపం మార్చుకొని పోతుంది. అందుకని వాట్ ఈస్ ద బిగినింగ్ అన్నావు, వి డోంట్ నో. వాట్ ఈస్ ఎండింగ్ అన్నావు, వి డోంట్ నో. అందుకని వాట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద మ్యాటర్ అన్నావు, వాట్ ఈస్ ఎండింగ్ ఆఫ్ ద మ్యాటర్. ఈ 2 తెలియవు మనిషి, తెలుసుకోవడం కూడా సాధ్యం కాదు. బిగినింగ్ అండ్ ఎండింగ్ మనకే కాదు, దేవుడు ఉన్నాడు నమ్మేవాడికి కూడా తెలియదు, భౌతికవాదులకి తెలియదు.
ఇద్దరికి ఇదొక్కటే కామన్ పాయింట్. మొదలైందో తెలియదు ఇద్దరికి, తుదైందో తెలియదు. ఆ దేవుడు సృష్టించినాడు అంటారు కదా. ఆ దేవుడు ఆయన నుంచి వచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది ఇమీడియట్. దేవుణ్ణి నమ్మేటోడు ఉన్నాడు, దేవుడు సృష్టించినాడు. ఆడట్టొచ్చిండు. నెక్స్ట్ క్వశ్చన్ ఉన్నాడనంటే ఇది ఉంది, నేను అంటున్నావు, నువ్వు అంటున్నావు, ఏముంది తేడా నీకు నాకు? అట్లా కాదు. మొదలైంది దేవుడి పదం ఎక్కడ స్టార్ట్ అయింది? ఈ విశ్వం మొత్తం దేవుడు మొదలు పెట్టాడు అన్నావు. అంతకుముందు ఏముంది? అంతకుముందు దేవుడు లేడా? అంతకుముందు మరి దేవుడు ఆయన నుంచి వచ్చాడు. ఆయన ఆడున్నాడు, విశ్వంలో బయట ఉన్నాడా అనే క్వశ్చన్ వస్తుంది. దేవుడు ఇంకో దేవుళ్ళు వచ్చాడు, ఆ దేవుడు ఆయన నుంచి వచ్చాడు. సాగుతా పోతాడు అది అనంతం. నువ్వు ఎంతకాలం అని మాట్లాడుకో, నీకు ఆన్సర్ రాదు. కానీ మాట్లాడుతూనే ఉన్నారు దీన్ని. అది మాట్లాడుకుని ఉండడం మనిషి. నీ పదార్థం కూడా అంతే. పరమాణు అన్నాడు, అంతకంటే ముందేముంది అన్నావు. 150 శకలాలు చెప్పాడు. వాటికంటే ముందేమన్నావు. బోసాన్ అన్నాడు. ఇప్పుడు దానికంటే ముందేంది? అక్కడ ఆగి ఇంతవరకే మాకు తెలుసు, నమస్కారం సార్. సైంటిస్ట్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా మాట్లాడేది వీళ్ళే. వాడు నాకు తెలియదు ఇంకా అన్నాడు. ఇంకా కొన్నాళ్ళకి ఈ బోసాన్ కనుక ముందు ఒకటి ఉన్నది తేల్చొచ్చు, లేదు 100 ఏళ్ళు తేల్చకుండా అట్టే ఉండొచ్చు. ఇక్కడ అక్కడ 2 చోట్ల కూడా మొదలు తుది చెప్పడం సాధ్యం కాదు. అందుకనే భౌతికవాదులు, భావవాదులు, ఫిలాసఫీలు 2 పెద్ద కేటగిరీస్ అవి. ఈ 2 కేటగిరీలలో మొదటి పదార్థం నువ్వు అడగొద్దు, మొదటి దేవుని నువ్వు అడగొద్దు, ఒప్పందం చేసుకున్నారు. ఈ 4 క్వశ్చన్లు అయిపోయిన తర్వాత మొత్తం 3 ఉన్నాయి మాట్లాడాల్సినవి. ఊరికి హెడ్డింగ్స్ చెప్తా, మీకు అర్థమవుతుంది. మీరు ఇందాకనే చెప్పినటువంటి మనిషికి ఎన్ని రకాల జీవితాలు ఉన్నాయి సమాజంలో. వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, సామాజిక జీవితం, వృత్తి జీవితం, కొంతమందికి ఉద్యమ జీవితం. ఈ అన్నింటిలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇందాక నేను చెప్పే ఏ ప్రాబ్లం అయినా పరిష్కరించొచ్చని ఏదిలో ఎక్కడైనా చెప్పచ్చు. అవి మనం తీసుకొని పరిష్కరిస్తాం కూడా. రెండవది, మనిషి జీవితం ఎన్ని స్థాయిల్లో ఉంటుంది. బతకాలా, బాగా బతకాలా, ఎదగాల, గుర్తింపు రావాలా. 4 స్థాయిలు. ఈ 4 స్థాయిలు ఈ 5 జీవితాలు ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో బతకాలా, బాగా బతకాలా, ఎదగాల, గుర్తింపు రావాలి. కుటుంబ జీవితంలో బతకాలా, బాగా బతకాలా, ఎదగాల, గుర్తింపు రావాలా. సమాజంలో కూడా అయ్యి ఉంటాయి. వృత్తి జీవితంలో కూడా అయ్యి ఉంటాయి. ముందు ఉద్యోగం రావాలా, జీతాలు పెరగాల, ఎదగాల, గుర్తింపు రావాలా. గుర్తింపు రావాలి చాలా పవర్ఫుల్. అది ఎట్లా ఆపరేట్ అయితే అంటే, మనిషికి బతకాలనేది క్వశ్చన్ మార్క్ ఉందనుకో, దాని చుట్టే ఉంటుంది ఆలోచన. అది దొరికిందనుకో ఇంక అక్కడ ఉండడు, బాగా బతకాల దగ్గరికి వస్తాడు. అది దొరికిందనుకో ఎదగాల దగ్గరికి వస్తాడు. అది దొరికిందనుకో గుర్తింపు. స్టెప్ బై స్టెప్ అవి. అది స్టెప్ బై స్టెప్. అది స్టెప్ పోలేడు, గుర్తింపు కూడా. అయితే ఈ 4 లెవెల్స్ జీవితంలో ఇవన్నీ నాకు తెలుస్తుండాలా. 4 కూడా తెలుస్తుండాలి. ఇవన్నీ తెలుస్తుండాలి. బతుకుతున్నా అన్నట్టు చాలదు. నీకు మొత్తం మంది ఇచ్చి నిద్రపోవడానికి కోమాలో పెట్టి నువ్వు బతికితే మాత్రం వాడికి ఏం తెలుస్తుంది? నాకు తెలుస్తుండాలి. బాగా బతకడం కూడా తెలుస్తుండాలి, ఎదగడం తెలుస్తుండాలి, నాకు గుర్తింపు వస్తున్నది కూడా తెలుస్తుండాలి. ఇవన్నీ 4 లెవెల్స్కి తెలుస్తుండాలి కామన్. మళ్ళీ ఇప్పుడు నాకు బోవ దొరికితే బతుకుతున్నా, మంచి తిండి దొరకాల. ఎదగాలంటే నాకు ఎప్పుడు సమస్య లేకుండా ఎల్లప్పుడూ తిండి రిజర్వ్లో కూడా ఉండాలి. పెరుగుతుంది, లెవెల్ పెరగడమే ఎదగడం అంటే. ఉద్యోగంలో బతకడం అంటే అసలు ఉద్యోగం ఏదోడు దొరికితే చాలు, ఏదోడు దొరికితే చాలు. బాగా బతకాలంటే జీతం పెరుగుతుండాలి. ఎదగాలంటే ప్రమోషన్ వచ్చి ఇంకా దాని పవర్ కూడా చేరింది, దానికి ఎదగడం అవుతుంది. విలువలు ఉండవా అంటే? విలువలు అనగానే ఏ విలువలు? నెగిటివా పాజిటివ్? పాజిటివ్ విలువలు, నెగిటివ్ విలువలు 2 ఉన్నాయి. 2 విలువలే. జీవించేదాన్ని చూసి విలువల మాట మాట్లాడతాం మనం. ఈ జీవితం ఎలా ఉందని దాన్ని బట్టి పాజిటివ్ విలువ అన్నాం అనుకో, ఒక మనిషితో మర్యాదగా మాట్లాడడం పాజిటివ్ విలువ, బూతులు తిట్టడం నెగిటివ్ విలువ. సంపాదించుకొని ఇతరులు కూడా బాగుపడేటట్టు కోరుకునే ప్రయత్నం చేయడం పాజిటివ్ విలువ. నేను ఒక్కడనే బాగుపడాలని ఎట్టయితే నాకెందుకు నెగిటివ్ విలువ. అట్లా విలువలు 2 రకాలు ఉంటాయి. కాబట్టి జనరల్గా విలువలు ఉండాలనంటే మనకు అర్థం కాదు. అది ఏ రకమైన విలువలు ఉండాలి నీకు? అనుకూలమైన విలువల, ప్రతికూలమైన విలువల? మళ్ళీ ధర్మాధర్మాల ఫ్రేమ్ ఇది. మళ్ళీ ఒక విలువ నీకు అనుకూలమైనది ఉంటుంది, మరొకటి ప్రతికూలం ఉంటుంది. కానీ మెజారిటీకి అనుకూలమా ప్రతికూలమా అనేది ఉంటుంది కదా సార్. దాన్ని దృష్టిలో నువ్వు మెజారిటీలో ఉన్నావా మైనారిటీలో ఉన్నావు దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఎక్కడున్నావు? మనము మైనారిటీలు, నేను మైనారిటీలు ఉన్నా, నాకు ధర్మము, నాకు మంచి. కానీ మెజారిటీ ప్రజలకంతా కూడా అధర్మము, చెడు అవుతుంది కదా. అది నిజమే. కానీ నీకేంది? ధర్మాధర్మాల ఫ్రేమ్లో నువ్వు మాట్లాడితే నీకేందే లెక్క. ఎక్కడ ఉన్నారు న్యూట్రల్ గా ఉంటా అంటే? న్యూట్రల్ అనేది లేదు ఈ భూమి మీద. న్యూట్రల్ అనేది న్యూట్రాలిటీ అనేది ఒక అబద్ధం.
నోటాలోకి వెళ్ళిన అప్పుడు ఎవడు గెలుస్తాడు వాడికి ఓటేసినట్టే, గెలవబోయేటోడికి నువ్వు కూడా ఓటేసావు, నీ ఓటుని పక్కకు తీసినావు. చెప్పలేని అనుకున్నావు, నువ్వు పక్కన ఉన్నావు అంటే అది జరిగిపోతుందని ఒప్పుకున్నట్టే. నీ నోటాకి విలువ లేదు అసలు. మరి ఎందుకు పెట్టిన సార్ అది? మీ కళ్ళ నీళ్ళు తుడవడానికి పెట్టాడు, ఏదో మేము చేస్తున్నాం అని పోటుగాళ్ళలాగా. అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు ఇంచుమించుగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు, ప్రజాస్వామ్య హక్కుని ప్రజావినియోగిస్తున్నారు. నా వరకు నేను ఇది ఉన్నప్పుడు నా వరకు నేను నోటాకి వేసుకుంటే నా తృప్తి అవుతుంది. నేను వాడి నాకు అవసరం లేదు. అంతే, నీ ధర్మం అంతే, నీ తృప్తి కలుగుద్ది అంతే. ఇప్పుడు ఇక్కడ 15 మంది ఉన్నాం, ఇద్దరు పెట్టినారు, వానికి ఒక 2 ఓట్లు ఇంకొక ఓటు పడింది అనుకో, 9 నోటా పడినాయి. అప్పుడు ఎవరు గెలుస్తారు? 2 ఓట్లు పెట్టినాడా? ఈ 9 మంది కూడా 2 ఓట్ల వానికి మనం సపోర్ట్ చేసినట్టే. ఆయన గెలిచినాక నువ్వు దాన్ని ఆపినావు అనుకో, వాళ్ళందరికంటే ఎక్కువ నోటాకు వస్తే దానికి పరిహారం ఉంటే చట్టంలో అప్పుడు దానికి విలువ ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిహారం లేదు చట్టంలో. ప్రభుత్వం ప్రకారం నోటాకి ఏ విలువ లేదు. ఇక నీకు ఉన్నది ఏంటంటే నువ్వు చెప్పినట్టు నాకు తృప్తి కలగద్దాను. సమస్యలు ఎన్ని రకాలు, అవేంటి, అది మూడవది. ఇప్పుడు సమస్యలుగా కదా పరిష్కారం ఈ విద్య తెలిస్తే చెప్పగలమంటున్నాం. అవి ఎన్ని రకాలు ఉన్నాయి, అవి ఉండకూడని ఉండాల్సినవి. సమస్య అంటే అది రావడానికి ఏది మూలమో అది సమస్య. ఇప్పుడు ఉదాహరణకి నీకు విరేచనాలు అవుతున్నాయి, ఉండకూడదు. అది విరేచనాలు రావడానికి కారణమైన దాని పేరు సమస్య. అక్కడ అది పరిష్కరిస్తే తప్ప ఇది పోదు. దీన్ని విడిగా పరిష్కరించలేవు. కారణాన్ని పరిష్కరించకుండా కార్యం పోదు. ఆ సూత్రం ప్రకారం నీకు ఇప్పుడు ఏదైతే ఉండకూడదు 2 రూపాయలు. ఇప్పుడు ఉంది పోవాలా, ఇప్పుడు లేదు కావాలా. ఉండకూడదు అనేది మనిషిని కదిలిస్తుంది, అది 2 రూపాయలు ఉంటుంది. దానికి మూలమేందో దాని సమస్య అంటాం. అట్టాటి సమస్యలు ఎన్ని రకాలు అని. నీ ఉండకూడదు ఉండాలి 2 రూపాయలే. నీ అనుభవంలోకి వచ్చేది 2 రూపాయలే. ఇది ఉండాలి, ఇది ఉండకూడదు. నువ్వేమన్నా చెప్పి 2 రూపాయలు ఉంటుంది నీ దగ్గరికి వచ్చాక. ఇవి రావడానికి మూలాలు ఏందని అడిగినాం. అవి 3 రూపాయలు ఉంటాయి. ఒకటి సహజంగా ఉండేవి, ఒక రకమైన సమస్యలు. 2 ప్రకృతి నుంచి వచ్చేది, 2వ రకం. 3వది మనం తయారు చేసుకున్న సమస్య. ఈ 3 రకాలు ఇందాక చెప్పిన 5 జీవితాలు ఉంటాయి. నేను 105 కేజీలు ఉన్నా, ఇది సత్యం. ఇది ఉండకూడదు, 105 ఉండకూడదు నా లెవెల్కి. అప్పుడు దానికి కారణం ఏమి? నువ్వు తయారు చేసుకో. ఇది ఉండకూడనితనం నువ్వు ఇప్పుడు ఉండేది. ఉండకూడనితనం ఇది. దానికి కారణం దగ్గరికి వెళ్ళు. పోవాలంటే 2 కారణాలు. ఒకటి సహజంగా పోవాలనగానే నువ్వేం చేయాలంటే ఈ మూటల్లో ఏది ప్రకృతి నుంచి వచ్చి పడ్డదా, స్వభావంలోంచి వచ్చిందా, నువ్వు క్రియేట్ చేసుకున్నావు. అది జెనెటికల్ గా వస్తే అది వ్యక్తిగతమైన ప్రాబ్లం, ఆయన సొంత శరీరానికి సంబంధించింది. నువ్వు చెప్పిన 5 ఉంటాయి. ఈ కారణాలు ఏదో ఒకటి పనిచేస్తుంటుంది, ఈ వర్గీకరణ పనిచేస్తూ ఉంటుంది. ఈ 3 యాదాది సహజమైనవి, వాటిని అవి ఉన్నాయి అని అంటారు ఇంకో ఫ్రేమ్లో. సహజంగా ఉండేయంటే ఆకలి సహజం, దప్పిక సహజం, నిద్ర సహజం, ఇట్లే సెక్స్ కోరికలు, ఇవన్నీ ఇట్లాంటి ఒక లిస్టు. అవి సమస్యగా వస్తుంది, దాన్ని తీర్చాలా, ఎప్పటికప్పుడు తీర్చాలి దాన్ని. అప్పటికి తీర్పాది మళ్ళీ వస్తుంది, చచ్చేదాకా అట్లా ఉంటాయి. అవి ఎంతకాలం ఉండాలని ప్రకృతి నియమించింది అంతకాలం నీతో ఉంటాయి. ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చినాక సెక్స్ కోరికలు రాలేదనుకో, నాకు రాలేదు కదా 90 ఏళ్ళని నువ్వు అంటే కుదరదు. నీకు ఎంతకాలం సెక్స్ కోరికలు రావాలని శరీర నిర్మాణం ధర్మం ఉందో అక్కడ దాకా వస్తాను ఉంటాయి, తీరుస్తా ఉంటే మళ్ళీ వస్తాం. ఆకలి అనేది చచ్చిపోయేదాకా ఉంటుంది, చనిపోయేదాకా ఉంటుంది. అది తీరుస్తుండాలి, మళ్ళీ వస్తుంది. సహజమై ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి చాలా బలమైనవి. తీరిస్తే తీరుతాయి, మళ్ళీ వస్తాయి, మళ్ళీ తీర్చాలి. ఇదే పని నీకు. చచ్చిపోయేదాకా ఇటు తీరుస్తుండాల్సిందే, ఇంకా వాటి మీద తిరుగులేదు జవాబు. ఆకలి దప్పికి ఇట్లాంటి అన్నీ కూడా బలమైనవి. అవి ఎంత బలమైనవి అంటే ఇప్పుడు మీకు ఆకలి అవుతూ ఉంటే ఈ క్లాస్ చచ్చిన సమస్య లేదు, అది తీర్చాలి ముందు. అందుకే 1 గంట పెట్టుకున్నాం, ఖచ్చితంగా లేద్దామని ముందే అనుకున్నాం, ముందే డిసైడ్ చేసుకున్నాం. అంటే అక్కడ దాకా తట్టుకోగలం దాన్ని అని. షుగర్ ఉంది అనుకో, నీకు షుగర్ ఉంది, 11:30కి ఆకలి అయింది, నువ్వు తట్టుకోలేవు, నువ్వు పోయి తినాల్సిందే, ఎవడు ఆపలేడు దాన్ని. 2వ గ్రూపు ప్రకృతి నుంచి వచ్చేవి.
రెండోది ప్రకృతి నుంచి వచ్చేవి, వరదలు, తుఫాన్లు, ఇట్లాంటివన్నీ, కారు చిచ్చులు, ఈ బ్యాచ్ అంతా అది. వర్షము. ఇక మూడో గ్రూపు ఆ సమస్య రావడానికి మనమే కారణం, అంటే మనుషులు కారణం, మనం సృష్టించుకున్నవి, మనుషులు సృష్టించుకున్నవి. అంటే సామాజిక మనడానికి లేదా సార్? అవి అన్ని రంగాలు ఉంటాయి. వ్యక్తి లెవెల్ ఉంటుంది, కుటుంబం లెవెల్లో సృష్టించుకుంటాము, సామాజిక లెవెల్లో సృష్టించుకుంటాము, వృత్తి లెవెల్లో సృష్టించుకుంటాము. మనం సృష్టించుకున్నవి అనే కేటగిరీలో అన్ని లెవెల్స్లో వస్తాయిగా. వస్తాయి. ఈయన వ్యక్తిగత లెవెల్ చెప్పాడు, బరువు ఎక్కి నేను తయారు చేసుకున్నా అని. కుటుంబం లెవెల్లో నీకు బోరు కొట్టింది, కోపం వచ్చింది, పిల్లని బూతులు తిట్టినావు, ఇంకా నీకు సినిమా చూపిస్తుందని నువ్వు కుటుంబంలో సృష్టించుకున్నావుగా. సమాజం లెవెల్లో నీకు అత్యంత జిగిరి దోస్తాడు ఈ 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఒక్కసారి తొరకొత కూసి నువ్వు లేచిపోయింది. కోపం అనేది ఇప్పుడు తెచ్చి పెట్టుకునే విధంగా వస్తుందా, సహజం కింద? సహజమే. భావోద్వేగాలన్నీ సహజమే. సహజమైనవి. వాటిని పెంచడం తగ్గించడం అనే భాగం తెచ్చిపెట్టుకున్న భాగం. దాంట్లో తెచ్చిపెట్టుకున్న భాగం కూడా ఉంది. భావోద్వేగాలన్నీ సహజం, భావోద్రేకాలు కూడా. భావోద్రేకం అంటే ప్రకటించబడ్డ భావోద్వేగం, భావోద్రేకం అది కూడా సహజమే. కానీ వీటిని సందర్భాన్ని బట్టి పెంచడం తగ్గించడం అంటే మనం చేయగలిగే పని, టెంపర్ చేయటం అంటే. ఇంకొకటి సార్, ఇప్పుడు మనం సృష్టించుకున్న సమస్యలని అన్నాం కదా, అనుకుంటున్నాం కదా, మనము క్రియేట్ చేసుకున్నామని. మనం క్రియేట్ చేసుకోకుండా కూడా సమస్యలు వస్తున్నాయి. మనం క్రియేట్ చేయడం లేదు. ఒకటి చెప్పండి, అది ఏ గ్రూపులో పడుతుందో చూద్దాం. మనం క్రియేట్ చేసుకోకుండా ఇప్పుడు వరకట్న చట్టం అనేది ఉంది. మనుషులు సృష్టించారు దాన్ని. నేను అనేది మనం అంటే మనం కాదు, ఒకటే కాదు, మానవులు సృష్టించినవి మానవులే పరిష్కరించాల్సింది. సృష్టించుకున్నదంటే అర్థం మనం ఒక్కరని కాదు, మనం ఒక్కరు కావచ్చు, గ్రూప్ కావచ్చు, దేశమే కావచ్చు, మొత్తం మీద మనుషులు తయారు చేసి పెట్టి 100కి 90 సమస్యలు మానవ జాతి ఇప్పుడు ఎదుర్కొనే మనం ఏదైనా పరిష్కరిస్తాను హెడ్ పెట్టాం కదా, అందులో 100కి 90 మనుషులు సృష్టించుకునేవి ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తే అది అయిపోతే చెప్తే ఏమంటే, సమస్యలను పరిష్కరించుకోవడంలో నీకు తోడ్పడేది ఏందన్నాం. అలా నీకు సత్యాసత్యాల ఫ్రేమ్లో నీకున్న జ్ఞానమే, ధర్మాధర్మాల ఫ్రేమ్లో నీకున్న జ్ఞానం ఆచరణే, అదే నీకు తోడ్పడేది. వివేకము లేదు విచక్షణ అంటే సత్యాసత్యాలకు సంబంధించిన నీ జ్ఞానం. అట్లాగే ధర్మాధర్మాలకు సంబంధించిన జ్ఞానం ఆచరణ కూడా వివేకం కింద పెడతాం. జనరల్ వివేకం అన్నప్పుడు ఈ అర్థం ఉంది. నీకు ఆ ప్రేమంతా తెలిస్తే నువ్వు పరిష్కరించుకోగలవు. మనుషులు సృష్టించుకున్నటువంటివి మనుషులే పరిష్కరించుకోవాలన్నాం. ప్రకృతిలో నుంచి వచ్చేట్టు ఏం చేయాలా? నువ్వు సృష్టించలేదు, ప్రకృతిలో వచ్చినాయి. కానీ మనిషికి వివేకము విచక్షణ ఉంటే సత్యాసత్యాల ఫ్రేమ్లో నీకు విషయాలు తెలిస్తే అవి ఎందుకు వచ్చినా నీకు తెలుస్తుంది. అవి ఎంత ప్రమాదకరమో తెలుస్తాయి, వాడు తప్పించుకోవడం తెలుస్తాయి, రాకుండా చేసుకోవడం తెలుస్తాయి, లేదా నీకు ప్రమాదం జరగకుండా ఎడ తప్పించుకోవచ్చు. ఎంత నీకు ఎడ తెలుస్తాయి అంటే మళ్ళీ ఈ ఫ్రేములు తెలియాలి. వరద వస్తుందండి, వరద వస్తే ముందే తెలుస్తుంది. నువ్వు వరదను నువ్వేం చేయలేవు, అన్ను తప్పించుకొని పారిపోతావు. వరద ప్రదేశాల్లో ఉండం మనం. మరి మొన్న విజయవాడ వరద అంతే, ముందే తెలుసు. తెలిసినాడికి ఇబ్బందిలే, కూర్చున్నాడు మెదలకుండా, ఇబ్బంది పడ్డారు. నీకు ఇట్లాంటి సమస్యలు తెలుసుకోవాలంటే మనుషులు సృష్టించిన రాజకీయ నాయకులు చూస్తే 100 తెలుస్తాయి. అసలు వాళ్ళు దాని మీద ఆధారపడి ఉన్నారు. అంటే రెండోది సహజమై ఉన్నాయి, వాటిని ఏం చేయగలదు వివేకం అన్నావు. ఆకలిని తొలగించలేం, ఆకలికి ఆన్సర్ చెప్పగలదు. తిండి పదార్థాలు అందరికీ దొరికితే ఆకలి పరిష్కారం అయింది చెప్తాం. తిండి పదార్థాలు అందరికీ దొరకటం లేదనే సమస్య ఆడి నుంచి వచ్చింది. అది ఆకలిలోంచి రాలే, మనుషులు సృష్టించుకున్నారు, మనుషులు తయారు చేశారు దాన్ని. కోపము సహజమైన ఉద్రేకమే, భావోద్వేగమే. అది ప్రదర్శించడం భావోద్వేగమే. ఎక్కువ తక్కువలు చేయటం మళ్ళీ మనం సృష్టించుకున్నది. ఇక్కడ కోపాన్ని ఎక్కువ చేయాల్సిన అవసరం ఉందా, తక్కువ చేయాల్సిన అవసరం ఉందా, దాన్ని బట్టి మనం ఆ పని చేయాలి. ఇది మనుషుల ఫ్రేమ్లోకి వచ్చింది, మనం సృష్టించుకున్న ఫ్రేమ్లోకి వచ్చింది. భావోద్వేగాలు 0 చేయటం కుదరదు, 100% చేయటం కుదరదు, ప్రకృతి అనుమతించదు దానికి. మనలో ఉన్న వాళ్ళలో ఒకరి కోపం ఎక్కువ తక్కువ ఉండొచ్చు. ఇతను స్థితప్రజ్ఞుడే, కోపం రాదని నువ్వు ఎవరిని సర్టిఫై చేసిన వాడికి ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఇక్కడ నీవు తెలియగా రాలే. నాకు ఒక డాక్టర్ తెలుసు, దాదాపు 20 ఏళ్ళు, ఒక్కరోజు కూడా కోపపడ్డట్టు చూడలా. నేను చూడలా.
ఒక పేషెంట్ బండబూతులు తిట్టాడని నేను వింటాను ఉన్నా. అరే ఇప్పుడు ఈ స్వభావం కాదు, ఇది ఎందుకు తిడుతున్నాడు నాకు అర్థమే కాలేదు. కారణాలు వేరే ఉంటాయి, అతను తిట్టడానికి కారణాలు వేరే ఉంటాయి. ఏదో పిల్లలతో కొట్లాడచ్చు, అతనికి అసంతృప్తి కలిగి ఏదో జరిగి ఉండొచ్చు, దాన్ని ఏమీ చేయలేకపోయి ఉండొచ్చు, దీని మీద పడి ఉండొచ్చు, ఇట్లా కారణాలు వేరే ఉంటాయి. మన సబ్జెక్ట్ ఏంటంటే 4 క్వశ్చన్స్తో స్టార్ట్ చేసాం. 4 క్వశ్చన్స్లో సత్యమనగా ఏమి, ధర్మమనగా ఏమి డెఫినేషన్లు చెప్పుకున్నాం. సత్యమేంటి, అసత్యమేంటి, ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, వాటి ఫ్రేములు మాట్లాడుకున్నాక మనిషి జీవితం 5 రకాలుగా ఉంటుంది. అది 5 రకాల లోటల్లో కూడా స్థాయిలు 4 స్థాయిలు ఉంటాయి. ఈ 4 స్థాయిలు తెలుస్తుండాలని చివరిది కంట్రోల్ చేస్తుంటుంది. సమస్యలు ఎన్ని రకాలంటే ఉండకూడనితనం 2 రకాలుగా ఉంటుంది. ఈ ఉండకూడనితనం సృష్టించే సమస్యలు 3 రకాలు ఉంటాయి. ఇది ఫ్రేమ్, మొత్తం డెఫినేషన్ల ఫ్రేమ్ మొదటిది. రెండోది జీవితాలు ఎన్ని రకాలు, ఎన్ని స్థాయిలు, సమస్యలు ఎన్ని రకాలు. ఈ 3 ఫ్రేమ్లు మీరు ఈజీగా చెప్పొచ్చు ఎక్కడైనా. 3 గురించి వివరించవచ్చు మీరు. పర్సనల్ లైఫ్ అన్నావు, దీంట్లో కొత్తది ఏం చెప్పొచ్చు? పర్సనల్ లైఫ్లో ప్రైవసీ యొక్క పాత్ర ఏంది? ప్రైవసీ, ఇది నా సొంతం, ప్రతి ఒక్కడికి తన సొంతం అనేది ఉంటుంది. అదో పదం వివరించుకోవచ్చు మనం. నీ పర్సు నీ సొంతం, నీ సెల్ ఫోన్ నీ సొంతం, నీ రూమ్ నీ సొంతం, నీ టేబుల్కి తాళం వేసి ఉంటే నీ సొంతం. తాళం తెరిచి ఉంటే ఆ ఇల్లు ఓపెన్గా ఉంటే ఎవడేం తెరవచ్చు, తాళం వేస్తే ఎవడు తెరవడానికి ప్రయత్నం చేయకూడదు. నీకు సెపరేట్ రూమ్ ఉండి తాళం వేసుకొని పోతే అది నీ సొంతం. నీ బ్యాంక్ అకౌంట్ నీ సొంతం, నీ ఆలోచనలు నీ సొంతం. అయ్యేదని నాకు చెప్పు ఎవడు అడగకూడదు, వాడు ఇష్టమే చెప్తే వినాలంతే. నువ్వేం ఆలోచిస్తున్నావు నా గురించి అడిగే హక్కు నాకు లేదు, అడుగు. చెప్పుకొని ఉండే హక్కు నాకు కూడా ఉంది. అయ్యి కానీ అవన్నీ చెప్పను, నువ్వు తట్టుకోలేవు రా, అందుకే చెప్పనంటే తట్టుకుంటాలే చెప్పంటాడు. నీ ఆలోచనలు నీ సొంతం, నీ ఆలోచనలు తెలియకుండా ఎక్స్ప్రెస్ చేస్తావు నీ ముఖ కవలికల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా. ఒక్కోసారి వాడికి అర్థమవుతుంది ఆ మేరకి. నువ్వేం చెప్పదలుచుకోకపోతే బ్లాంక్ ఫేస్ పెట్టుకొని ఉండగలిగితే నీ ఆలోచన ఎవడు కనుక్కోలేడు. కానీ రాబోయే కాలంలో ఆలోచనలకు మూలమైన కెమికల్స్ అనలైజ్ చేసి నీ ఆలోచనలు కూడా కనిపెట్టే రోజులు రాబోతున్నాయి. నీ సావుకు వస్తుంది అది. మొదలైన ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అది మొదలైంది. కనీసం అప్పటికైనా జనాన్ని దోషకుల చేతులు అధికారం లేకుండా చేయాలి, లేకపోతే వాళ్ళు మన ఆలోచనలన్నీ కనిపెట్టి మన సాగుకొట్టడం ప్లాన్ వేస్తారు. అది మీరు ఏమి చూస్తారో దానికి సంబంధించిన యాడ్ చేయడం అనేది అత్యంత ప్రాథమిక రూపమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది ఇప్పుడు ఆ లెవెల్ దాటి చాలా దూరం పోయింది. ఇప్పటికే నేను చెప్పే లెవెల్ వస్తుంది దగ్గరలో అంటున్నా. తెలియని విషయాలు ఉన్నాయండి ఈ రాజకీయాల్లో. ఇప్పుడు పర్సంటేజ్లు మారినాయి. ఇదివరకు 60-40 ఉండేది, ఇప్పుడు 70-30కి మారింది పర్సంటేజ్లు. గెలిచినోడికి 70, ఓడినోడికి 30, ఓడినోడికి 30. 10% తగ్గింది. ఇక్కడ తగ్గి అక్కడ పెరిగింది. అయినా మొత్తానికి షేరింగ్ అంటూ ఉంది, అనుమానం లేకుండా. వీళ్ళు మనకి మాట్లాడి వాట్సాప్లో యూట్యూబ్లో కనపడంత బుస్సు. హై లెవెల్ జగన్ కి చంద్రబాబుకి లేవు కానీ కింద వాళ్ళ ఉన్నాయి. జగన్కి చంద్రబాబు బయటకు కనపడేటట్టు ఉండవు, కానీ బిజినెస్ ఇంట్రెస్ట్లు ఎవడిని డ్యామేజ్ చేయడు. నువ్వు ఎంతన్నా మాట్లాడు, సాక్షి ఆస్తుల మీదకి వస్తారా, ఆంధ్రప్రదేశ్ ఆస్తుల మీదకి వస్తారు. మనల్ని ఎదవల కింద చేసి ఈ పత్రికలు చదువుకుంటూ ఈ టీవీలు చూసుకుంటూ మన పొద్దుంతా ఇట్లా గడపాల. మనం నిరుద్యోగం గురించి మాట్లాడకూడదు, అధిక ధరలు మాట్లాడకూడదు, ఆ 15 లక్షలు ఎప్పుడు ఇస్తారో బాబు అని అడగకూడదు, నేను జిఎస్టీ పెట్టి ముంచిన మీద అడగకూడదు, నిరుద్యోగం గురించి అడగకూడదు. ఎన్ని అడగకుండా ఉండాలంటే 24 గంటలు మన టైం అంతా ఎంగేజ్ కావాలా. ఎంగేజ్ కావాలంటే వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టరు, లింక్డ్ఇన్ నానా కొత్తలు కూసుకుంటూ ఆ నీడు తిట్టుకుంటూ అబ్బో తిట్టా అనుకుంటూ ఉండాలి. కంప్లీట్గా వాళ్ళ కంట్రోల్లో మనం ఉండాలి. నిమిషం కూడా మన కంట్రోల్లో మనం లేకుండా. మధ్యలో మళ్ళా సుప్రీంకోర్టు మొత్తం మీద న్యాయం చేస్తానని వాడు అంటాడు మనలోని ఒకడు. సుప్రీంకోర్టు న్యాయం చేస్తుందా? రాజ్యం చెప్పినట్టు ఉంటుందా? రాజ్యం ఏంటి చెప్తే అట్టుంటుంది సుప్రీంకోర్టు. మనము నిరంతరము సొల్లులో ఉండాల. మానవ జాతే సొల్లు. నీ సేపియాన్స్ అని బుక్ చదవడం మీకు అర్థమవుతుంది. మనిషికి మహా ఇష్టమైనది సింగిల్ యాక్టివిటీ సొల్లు. పనికిరాందంతా మాట్లాడుకోవడం బలి ఇష్టం మనుషులకి. దానికి వాట్సాప్ లాంటి బ్రహ్మాండంగా తోట. అంటే ఎంత సీరియస్ చర్చలు జరిగినా మధ్యలో సొల్లు మాట్లాడుకోవడం ధర్మం మనకి, లేకపోతే మాట్లాడుకోలేము. ఇదంతా వదిలేసి అదే మాట్లాడుకుంటే మళ్ళీ ధర్మం కింద రాదు. నమ్మకం అంటే ఏంటి, మూఢనమ్మకం అంటే ఏంటి ఎవరు చెప్తారు? నమ్మకం అంటే
నాకు పూర్తిగా తెలియదు అని. నమ్మకం అంటే ప్రయోగానికి ముందు ప్రతిదీ నమ్మకంగా ఉంటుంది. నాకు తెలియదు ఒక స్టేట్మెంట్ నీ దగ్గరకు వచ్చిందంటే మాట రూపం కానీ ఊహ రూపం కానీ ప్రయోగానికి ముందే, కాబట్టి అది నమ్మకం. అది ఆన్సర్ ఎప్పుడైందంటే నమ్మకం ఎప్పుడు ఉంటుంది, మూఢనమ్మకం ఎప్పుడు ఉంటుంది అంటే ప్రయోగానికి ముందు నమ్మకం ఉంటుంది, తర్వాత మూఢనమ్మకం ఉంటుంది అని సరిపోద్ది. నమ్మకం అనగా ఏంది అనే దానికి ఆన్సర్ రాదు. నిరూపించబడని అన్ని నమ్మకాల కింద వస్తాయి. అసలు మనిషి ప్రకటన ఎన్ని ఫ్రేములు ఉంటాయి? అభిప్రాయ ప్రకటన ఒక లెవెల్. అది నేను ఒక అభిప్రాయం ప్రకటిస్తా, ఒక అభిప్రాయం గట్టిగా స్వీకరిస్తా, అది నమ్మకం ఫ్రేమ్. ఈ అభిప్రాయానికి భిన్నమైన విషయాలు నా దగ్గరకు వచ్చి ఇంకా అక్కడే ఉంటుంది మూఢనమ్మకం. మనం ప్రకటించే అభిప్రాయం లెవెల్స్ ఇవి. కొత్త అభిప్రాయ ప్రకటన లేని నమ్మకాలు అనం మనం. అభిప్రాయ ప్రకటన అంతే, ప్రకటనలు చేస్తా. సొల్లంటే ఏంది? అభిప్రాయ ప్రకటనలే చేస్తూ ఉంటాం. అవన్నీ నమ్మకాలైనా ఏం లేదు. నమ్మకం అనగానే గట్టిగా చెప్పాలి. అది అభిప్రాయ ప్రకటనని నేను గట్టిగా స్వీకరిస్తున్నాను. అలా గట్టిగా ఎందుకు స్వీకరించినామంటే నాకు అది ఒక చోట నుంచి వచ్చింది, దాని మీద నాకు గురింది అంటాడు. నీకే కలిగి ఉండొచ్చు, లేదా ఒక చోట నుంచి నీ దగ్గరికి వచ్చింది, ఆ దాని మీద నాకు గురింది. జగ్గి వాసుదేవ్ చెప్పినాడు, నేను స్వీకరించినాను, బలంగా స్వీకరించాను. లేదా ఈశ్వరి విశ్వవిద్యాలయం వాళ్ళు చెప్పినారు, బలంగా స్వీకరించిన. బలంగా స్వీకరించిన అభిప్రాయం అయి ఉండాలా. రెండో డెఫినేషన్లో రెండో క్యారెక్టర్ దానికి ఏంటంటే ఆ అభిప్రాయం ప్రకటించిన దాంట్లో ఉన్నది సరైనది కదా నీకు తెలియదు. అభిప్రాయమే, అందులో ఉండేది సత్యమా అసత్యమా అని అడిగావు, తెలియదు. అట్లా అయితేనే ఇప్పుడు నమ్మకమైన మాట వాడాలి. నమ్మకమైన మాట వాడాలంటే ఈ రెండు క్యారెక్టర్స్ ఉండాలి. అది నీకు తెలియనిది అయి ఉండాలా, రెండోదిని బలంగా స్వీకరించి ఉండాలి. వాళ్ళు విశ్వాసం అంటే అజ్ఞాన మూలకము అని. ఇప్పుడు మనం విశ్వాసము అనే సంస్కృత పదము, నమ్మకం అని తెలుగు పదాన్ని ఒకే అర్థంలో వాడతాం. నమ్మకం అజ్ఞాన మూలకము. అజ్ఞానంలో తెలియనితనం ఉంటుంది, తప్పుగా తెలిసి కూడా ఒప్పనేది కూడా ఉంటుంది. అది కూడా తెలియని భాగమేగా. అదే తప్పు అనేదాన్ని ఒప్పు అనుకోవడం కానీ ఒప్పుని తప్పు అనుకోవడం కానీ తెలియనితనమేగా. వాడు ఒప్పని అనుకొని పోతున్నాడు, అక్కడికి తెలియదనేగా. నీకే దాంట్లో ఉండే ఆ విషయం ఏందో తెలియదు. తెలియదనేది ఎన్ని రూపాయలు ఉందని అంటే ఆ వివరణకు వస్తుంది. తెలియదనేది ఎన్ని రూపాయలు ఉంది, అసలు నీకు పరిచయమే కాల, లేదా తప్పుగా పరిచయం అయింది. తప్పుగా పరిచయం అయితే దోషం అంటాం, సగం సగం తెలిస్తే లోపం అంటాం, అసలు తెలియకపోతే ఏం తెలియదు, అజ్ఞానం, అసలు జ్ఞానమే లేదు అక్కడ అంటాం. తెలియని ఎన్ని రూపాయలు ఉందని అంటాం. బేసిక్గా తెలియంది. నమ్మకం అనాలంటే తెలియంది అయి ఉండాలి, రెండోది బలంగా స్వీకరించి ఉండాలి. ఆ రెండు క్యారెక్టర్స్ లేకుండా మనం నమ్మకం అనే మాట వాడడం. తెలియదు కానీ నమ్ముతున్నాం దాన్ని. అంటే నమ్ముతున్నాను అనగానే నీకు తెలియదని అర్థం. అది ఈయన మంచోడు ఏందన్న నమ్మకం అన్నావు, నీకు తెలియదు ఆయన మంచోడు కాదు. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను, ఉన్నాడని నీకు తెలియదు. దేవుడు లేడని నమ్ముతున్నాడు, లేడని నీకు తెలియదు. వీడు ఉన్నాడని నమ్ముతున్నాడు, ఉన్నాడని తెలియదు, నమ్ముతున్నా అంటే అది అర్థం. దేవుడు ఉన్నాడని తెలుసు అన్నావు అనుకో, నీకు ఇంద్రియాల ద్వారా తెలుసు అని అర్థం. నువ్వు ఎందుకు పోయినావు నాకు సెలెక్ట్ లేకని అన్నాడు. ఏమబ్బా గద్దరపాట, గద్దర్ మీద ఉన్న బలమైన గురి వలన వెళ్ళావు అంతే. గద్దర్ ఇంకా లేడు కదరా అన్న, ఏమబ్బా అట్లా పోతే నీకు రాలేక ఆడే ఉన్నాను. ఇప్పుడు అతను నమ్మకం ఫ్రేమ్ కాదు, ఇంకొంచెం విషయం ఫ్రేమ్లోకి వచ్చాడు. ఇది సరైంది, గద్దర్ అంటే బయలుదేరి వచ్చినాడు, ఏడుకు వచ్చినాక ఇది సరైందని తెలుసుకున్నాడు. అంటే ఆడికి ఉన్నటువంటి తనకున్న జ్ఞానంలో తెలుసుకున్నాడు. అంటే మనిషికి కొన్ని వేల సత్యాలు ఉంటాయి మన దగ్గర. ఎన్ని సత్యాలు తెలిసిన దాన్ని బట్టి నీ ప్రవర్తన ఉంటుంది అనుకో. నక్సలైట్లు కరెక్ట్ అనుకున్నాడు, కొన్ని సత్యాలు తెలుసు కరెక్ట్ అనుకుని కూర్చున్నాడు. అన్ని సత్యాలు తెలిస్తే ఏమనుకుంటాడో మనకు తెలియదు. అన్నింటి ఎన్ని అయ్యేంటి, చాలా చోట్ల మనకు అన్నీ తెలియవు. మనం పరిశీలించేటప్పుడు తెలిసిన వాటి మీద ఆధారపడే మన ప్రవర్తన ఉంటుంది. ఇప్పుడు రైతు ఉంటాడు, వ్యవసాయం ఎట్లా చేయాలి అన్నీ తెలుసా అంటే తెలియదు. తనకి తెలిసినంత వరకు అట్లా ఆడుకుంటాడు. శాస్త్రీయ పద్ధతి ప్రతి ఒక్కడు ఆడుకోరు, లేకపోతే మనిషి బతకడు. ఈ పద్ధతిలో ఎంత వాడేమన్నా నాకు తెలిసినంత వాడే అన్నాడు. ఏది వాడుతాడో వాడినంత వరకు ఆ దృష్టి ఉంటుంది వాడికి. ఉంటుందో ఉండదో తెలియదు మనకి దాని వెల్పల. అందుకని శాస్త్రీయ దృష్టి ఎంత ఉందన్నావు. శాస్త్రీయ పద్ధతి ఎక్కడెక్కడ వాడాడో వాటి వరకు దృష్టి ఉండాలి, లేకపోతే వాడలేడు. ప్రతి మనిషికి అట్లా మనం లెక్కేస్తే
100% శాస్త్రీయ దృష్టి ఉంటుందా అన్నాం, 100% శాస్త్రీయ పద్ధతి వాడుతారా అన్నాం. రెండు సాధ్యం కాదు. ఎప్పుడైనా సరే ఏ మనిషి అయినా తన నిత్య జీవితంలో అనగానే వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, వృత్తి, ఉద్యమ 5 రకాల జీవితాల్లో తనకు తెలిసినంత శాస్త్రీయ పద్ధతి వాడతాడు. వాడు 100% శాస్త్రీయ పద్ధతి వాడతాడు. ఎవడు హామీ ఇవ్వలేడు. వాడు తెలిసినంత వాడతాడు. ఇక్కడ వైద్యం చేసేటోళ్ళు అందరూ MS జనరల్ సర్జరీ పాస్ అయి ఉంటారు. కానీ ఎవడికి వాడికి ఎదురైన కేసులో వాడికి తెలిసినంత శాస్త్రీయ పద్ధతి వాడతాడు. లేకపోతే ఒకే రకమైన ఆపరేషన్ 10 మంది చేస్తే 10 రకాల రిజల్ట్లు ఎందుకు వస్తాయి? ఒకటి చేతులు ఎందుకు చేస్తాడు? ఒకటి చేతులు 100% ఎట్ట బాగవుతాడు అని అంటే వాడికి తెలిసినంత వాడతాడు. అక్కడ మినిమం ఎంత తెలిస్తే నువ్వు అర్హత ఉందని డిగ్రీ ఇచ్చినారు. నీ మార్కులు 50% వస్తే పాస్ అండి మా వైద్యంలో, మిగతా 50కి అయితే ఏందన్నా నీకు తెలియకపోయినా పాస్ చేస్తామన్నారు. మరి ఆటల్లో రోగం వస్తే ఏం చేస్తావు సావనగుతుడు. 100% పెట్టాలి కదా అన్న. ఎవడు పాస్ కాడు? 100% ఎవడికి రావు, వచ్చే అవకాశమే లేదు. సార్ క్వశ్చన్ పేపర్లో చాయిస్ ఉంటాయా మీకు మెడిసిన్లో? మేము చదివేటప్పుడు చాయిసే లేదు. ఇప్పుడు ఇస్తున్నారు, కొంచెం ఇస్తున్నారా చాయిస్? మేము చదివేటప్పుడు ఇంతలో గ్రంథం చదివితే 2000 పేజీలు, పరీక్షలు 6 క్వశ్చన్లు ఇస్తారు. 6 వ్యాసాలే, షార్ట్ నోట్స్ 6 రాయాల్సింది. అయితే 50%కి పాస్ చేస్తారు అంతే. బయట అయితే 35, 15 పెంచినారు. బయట 35 కదా. అదే డిగ్రీ, ఇంటర్మీడియట్ వీళ్ళు ప్రాణాలతో డీల్ చేస్తారు, అందుకని పెంచినారు. కానీ ఆ మిగతా 50 తెలియనందువల్ల వచ్చే సమస్యని ఎంతో కొంత పూరించుకుంటూ పోవాలి. బతికినంతకాలం తప్పదు. అనుభవంలో చేసుకుంటూ పోతాడు. ఎంత అనుభవం వచ్చినా 100%కి రాడు. రాలేడు. అందుకే ఎవడో ఒకటి చస్తానే ఉంటాడు. మాకు చచ్చేది నువ్వా మనకు తెలియదు. మీరు పట్టా తీసుకున్నారు, పర్మిషన్ తీసుకున్నారు, చంపడానికి పర్మిషన్ వచ్చింది, బాగు చేయడానికి పర్మిషను, చంపడానికి కూడా పర్మిషన్. అన్ని వృత్తులు అట్టే ఉంటుందన్నా. ప్రతి లాయర్కి ఏమన్నా లా అంతా తెలుసా? నేను ఒక సమస్య 4 లాయర్ల దగ్గర పంపితే 4 రకాలు జవాబు చెప్పారు. అట్లా నెగిటివ్గా ఎందుకు అర్థం చేసుకోవాలి. కానీ వాడికి పాస్ మార్కులు అనేది వదిలేసినారంటేనే మన బతుకులు క్వశ్చన్ మార్కులు పడ్డట్టే అమెరికా. 100% అనేది అది కాకుండా ప్రాబ్లమ్స్ రావడం ఇంకా 100 కారణాలు. మెడికల్ ఇండస్ట్రీ, పరీక్షలు, సాధనాలు ఎన్ని వచ్చి రంగంలోకి వస్తాయి. డాక్టర్ ఒక్కడే కాదుగా. అసలు మూఢనమ్మకం అంటే ఏంటప్పటిక? ఇది నా ప్రతిపాదన అంటాం, భాషే. ఇది నా పరికల్పన అంటాం, భాషే. ఇది నా అభిప్రాయం అంటాం, ఒపీనియన్, భాషే. ఇది నా నమ్మకం, భాషే. అన్నీ భాషే. భాష ద్వారా ఏది ప్రకటించినా అది ఫైనల్ కాదని మనకు రూల్ ఉంది. భాష ద్వారా ప్రకటించింది అక్కడ తేలదని. ఎక్కడ తేలొద్దన్నాం? ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళమన్నాం. ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళినా కూడా క్వశ్చనే వచ్చింది మనకి. ప్రత్యక్షంలోనే కదా సత్యం అసత్యాలు 2 తెలుస్తాయన్న కదా. ప్రత్యక్షం దగ్గరే కదా సత్యాసత్యాలు 2 తెలిసేది. మన ఇంద్రియాల వ్యవస్థే సత్యాలను పట్టిస్తుంది, అసత్యాలను కూడా పట్టిస్తుంది. మరి సత్యాలను పట్టుకోవాల్సిన జీవితం అవసరమా అన్న? అది ఎట్లా చెప్పండి? మన జీవితంలో బతకాలంటే సత్యాలు పట్టుకోవాలా? నీ పండు తింటే ఆకలి తీరుతుంది అన్నాక ఎవరికైనా అన్న సత్యం అనాలంటే ఎవరికైనా తీరాలి. ఏ ఊళ్ళోనైనా అన్న, అవును ఏ ఊళ్ళోనైనా, ఎప్పుడైనా అన్న, అవును ఎప్పుడైనా అన్నావు. కాబట్టి ఈ పండు తింటే ఆకలి తీరుతుంది స్టేట్మెంట్ ఒక అభిప్రాయ ప్రకటన. ఈ ప్రకటన సత్యం కింద మారింది. ఇక్కడ మారిందంటే ప్రత్యక్షం దగ్గర తెలిపోయింది. అక్కడే కొన్ని ప్రత్యక్షం దగ్గర చాలా ఎండమావిలో నీళ్ళు ఉన్నాయి అన్నావు. నువ్వు ఎంతసేపు చూసినా నీళ్ళు కనపడుతున్నాయి. దగ్గరికి పోతే మళ్ళీ దూరం పోతుంది. అది నువ్వు ఎన్ని రోజులైనా తిరిగి ఎండమావి చుట్టావు, నీళ్ళు ఉన్నట్టు తేలనే తేలు. అది అసత్యం. నీళ్ళు ఉన్నాయంటే అసత్యం. నీళ్ళు ఉన్నట్టు కనపడతాయి అన్నావు అనుకో, మళ్ళీ సత్యమైంది. అది చిన్న తేడా ఉందా? నీళ్ళు ఉన్నాయా అని అడిగావు, అసత్యం. నీళ్ళు ఉన్నట్టు కనపడతాయా లేవా అన్నావు. ఎవరికైనా కనపడతాయి, ఎక్కడైనా కనపడతాయి, ఎప్పుడైనా కనపడతాయి. అంటే అసత్యం కూడా సత్యం లెవెలైన బలమైంది. అది అయితే సత్యానికి అసత్యానికి తేడా అయింది. సత్యాలు ఒకటే, ఒక విషయానికి సంబంధించి ఒకటే సత్యం ఉంటుంది, అనేక అసత్యాలు ఉంటాయి. ఉండే అవకాశం ఉంది అనాల. ఖచ్చితంగా అన్నిటికీ అనేక అసత్యాలు ఉండవు. కొన్నిటికి ఒకటే అసత్యం ఉంటుంది, ఒక సత్యమే ఉంటుంది కొన్నిటికి. నిప్పు కాల్చే గుణం ఉన్నదా అన్న? కాల్చే గుణం ఉన్నది సత్యం, కాల్చే గుణం లేదు అసత్యం. అక్కడ రెండే, అదొకటి ఇదొకటే ఉంటాయి. ఇంకొన్నిట్లో ఎక్కువ ఉంటాయి. ఈ యోగానికి కారణం ఏందన్నా? ఫలానా కారణం సత్యం అవుతుంది. ఇంక 7-8 నువ్వు కారణాలకు చెప్పాను అసత్యాలు అవుతాయి.
మేము చెప్పేటప్పుడు 7-8 కారణాలు ఊహించుకుంటాం. ఏమన్నా సత్యాలు అయితే మన పేరుకు సంబంధించి ఒకటే సత్యం, చాలా ఇంకా 800 కోట్లలో ఒకటి తప్ప అన్ని అసత్యాలే. ఈ భూమి మీద ఉన్న అన్ని అసత్యాలే. నీ పేరు గురించి ఏందని అట్లా ఏమంటే సత్యం ఏ విషయాన్ని, ఏ వాస్తవాన్ని నువ్వు చూసినా, శక్తి రూపం, పదార్థ రూపం ఏది చూసినా సత్యం అయితే ఒకటి ఉంటుంది. అసత్యాలు అనేకం ఉండే అవకాశం ఉంది. కానీ ఏ అసత్యానికి ఆ అసత్యం సత్యమంత బలమైంది. నీ పేరు మంజూరు, సత్యమైంది. నీ పేరు ఇక్కడ ఉండి ఎవరి పేరు చెప్పిన అసత్యమే. దేనికైతే బలమైందంటే నీ పేరు యోహాన్ అన్న, అసత్యం. ఎప్పటికీ యోహాన్ నీ పేరే అవకాశమే లేదు. ఇంకా అది అసత్యం, పర్మనెంట్. సత్యం ఎంత పర్మనెంటో మంజూరు అసత్యం కూడా సార్వత్రికమే, సార్వత్రికం. అదే చెప్పే కదా, నీకు ఎండమాలో నీళ్ళు గడపడుతూ అనిపిస్తుంది. ఎవరికైనా అనిపిస్తుంది, ఎక్కడైనా అనిపిస్తుంది, ఎప్పుడైనా అనిపిస్తుంది. అది కూడా సార్వత్రికమే. రెండు సార్వత్రికాలే తేడా అయిందనేదే మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు ఏది జీవిత అవసరం? రెండు తెలుసుకోవడం జీవిత అవసరమే. సత్యాన్వేషణ జీవిత అవసరం. అంటే సత్యాన్వేషణకి ఏం క్రైటీరియా పెట్టినామో ఎవరికైనా ఎక్కడైనా ఇప్పుడైనా అని, ఇదే క్రైటీరియాకి లోబడి ఏదైనా నీకు తెలిసి ఉండాలా. అంటే అసత్యాలు కూడా నీకు తెలిసి ఉండాలని అర్థం. అది నీకు ఉపయోగపడితే ఇది ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగపడితే దాన్ని ఉపయోగించుకోవాలా. అది ఉపయోగించుకుంటేనే మానవ జీవితం సాధ్యం. మానవ జీవితం అనగా నీకు 5 లెవెల్స్ ఉంది. 5 లెవెల్స్లో సాధ్యం. వ్యక్తిగత, కుటుంబ, ఇవన్నీ మానవ జీవిత అవసరాలు. వాటన్నిటిలో కూడా సత్యాలు ఉపయోగపడతాయి. కాబట్టి సత్య అన్వేషణ, సత్యాన్ని మనం పట్టుకోవడం జీవితానికి అవసరం. ఇప్పుడు మనం మళ్ళీ వెనక్కొద్దాం. మరి నీ ఇంద్రియాలు సత్యాన్ని పట్టిస్తే అసత్యాన్ని పట్టిస్తాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఎల్లప్పుడూ సత్యమే తెలియాలంటే, అసత్యం తెలియకుండా సత్యమే తెలియాలంటే ఏం చేయాలి? ఇక్కడ వచ్చిన మానవ జాతి కనిపెట్టిన అత్యద్భుతమైన విషయం పేరు శాస్త్రీయ పద్ధతి. ప్రయోగం జరిగిపోలేదు. శాస్త్రీయ పద్ధతి అనే దాంట్లో నువ్వు ఏం వాడతావు అంటే ప్రయోగాన్ని వాడతావు. శాస్త్రీయ పద్ధతిలో ప్రయోగం అనే పనిని వాడతావు. ప్రయోగం అనేది పని. ఏం చేయడానికి ఆ పని అన్నాం? సత్యం అసత్యమో తేల్చుకోవడానికి వాడే పని అది. అంటే నువ్వు ప్రకటించిన అభిప్రాయం, నువ్వు ప్రకటించిన నమ్మకం, నువ్వు ప్రకటించేది ఏదన్నా కానీ భాష ద్వారా ప్రకటించినా, ఊహ ద్వారా ప్రకటించినా, ఊహ కూడా భాషలోనే జరుగుతుంది. మన తలకాయలు ఊహ జరిగేది భాషలోనే. ఊహ ద్వారా ప్రకటించినా, భాష ద్వారా ప్రకటించినా సరైనదో కాదో తేల్చడానికి ఒక పని చేస్తావు. ఆ పని పేరు ప్రయోగం. మొదటిసారి చేస్తే ప్రయోగం అంటాం, దాన్ని మళ్ళా చేస్తే పునఃప్రయోగం అంటాం, వెరిఫికేషన్ అంటాం. మళ్ళా చేస్తే రీవెరిఫికేషన్ అంటాం. ప్రయోగం అంటే వెరిఫికేషన్, కన్ఫ్యూజన్ లేకుండా పెట్టుకుందాం. మళ్ళా చేస్తే రీవెరిఫికేషన్. ఎన్నిసార్లు చేసినా అదే రిజల్ట్ వచ్చేదాకా చేయాలా, దాని పేరు సార్వత్రిక. అప్పుడే సత్యమైన మాట వాడతాం. మొదటి వెరిఫికేషన్కి సత్యమైన మాట వాడడం, రీవెరిఫికేషన్ కూడా వాడడం. ఒక్కసారి జరిగితే సత్యమనం, ఇంకోటి ప్రయోగం చేసి అదే రిజల్ట్ వస్తానం, అప్పుడు జనరల్ అంటాం. ఒక్కసారి జరిగితే ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ అంటాం. అనేక, నా ప్లస్ ఏక, ఒకటికి మించి ఎన్ని అనుభవాలు వచ్చినా జనరల్ దాని పేరు. ఎన్నిసార్లు అనుభవం వచ్చినా తప్ప ఇంకోటి రాకపోతే మోస్ట్ జనరల్. మోస్ట్ జనరల్ అంటే సార్వత్రికం. ఆ మాట అక్కడ వాడుతాం. ఇప్పుడు మూఢనమ్మకం ఇప్పుడున్నాం. సార్వత్రికమైన తర్వాత కూడా మొదటి దాన్ని ఏది సార్వత్రికమని తేలిందో దానికి వ్యతిరేకమైన దాన్ని స్వీకరించి ఎత్తన పెట్టుకుంటే మూఢనమ్మకం. అసత్యమని తేలినాక సత్యమని ఎత్తన పెట్టుకున్నా, సత్యమని తేలినాక అసత్యమని ఎత్తన పెట్టుకున్నా మూఢనమ్మకం అవుతుంది. అప్పుడు మనం ప్రయోగం ద్వారా నిర్ధారించబడిన తరువాత ప్రయోగం ద్వారా తేలిన దానికంటే భిన్నమైన దాన్ని ఎత్తన పెట్టుకుంటే మూఢనమ్మకం అవుతుంది. ఎత్తన పెట్టుకుంటే ఎందుకన్నా అసలు నమ్మకం అన్నా మూఢనమ్మకం అన్నా ఎత్తన పెట్టుకునేది, అది బలంగా స్వీకరించేది. నమ్మకం అన్నప్పుడు నీకేం తెలియకుండా, మూఢనమ్మకం అన్నాక తెలిసినాక దానికి వ్యతిరేకమైంది. అది తేడా. రెండు. మన జన విజ్ఞాన వేదిక దేన్ని వదిలించుకోవాలంటుంది? నమ్మకాలనా మూఢనమ్మకాలనా? మూఢనమ్మకాలని. మొదటి స్టెప్లో మూఢనమ్మకాలు, రెండో స్టెప్లో నమ్మకాలను పరీక్ష చేయమంటాం. నమ్మకాలను కూడా పరీక్ష చేసుకో. నమ్మకాలు కూడా పరీక్ష చేస్తే కొన్ని సత్యాలకు తేలొచ్చు, కొన్ని అసత్యాలకు తేలొచ్చు. అసత్యాలకు తేలితే వదులుకోమంటున్నాం. వదులుకుంటే నీకు ఉపయోగపడదు, పక్కన పెట్టమంటున్నావు. గంపలో పెట్టుకో పక్కన. పప్పు తింటే చీమ పడుతుందన్నా, ఏదైనా చీమ పడుతుందంటే అక్కడ ప్రయోగం డిజైన్ ఏంటంటే తిన్న వాళ్ళందరికీ చీమ పట్టాలా, చీమ పట్టిన వాళ్ళందరూ తిని ఉండాలా.
ఖాళీ ఏంటంటే పిల్లి ఎదురయ్యి అందరికి ఒక్క ఎక్సెప్షన్ కూడా లేకుండా, అది ఆ ఒక్క ఎక్సెప్షన్ కూడా లేకుండా అనేది ఇంపార్టెంట్. ఒక్క ఎక్సెప్షన్ దొరికినా స్టేట్మెంట్ లేచిపోతుంది. మోస్ట్ జనరల్ అవ్వాలి అది. 3 రోజుల తర్వాత చీమ్ పడుతుంది, అందరూ 7 సరికి తరాలు తినలా, అందరికి పోవాలంటే వివాహం దగ్గరికి పోతే మంత్రం వేస్తారు, పిల్లలు కానీ పిల్లలు అవుతారు. మూఢనమ్మకం. ఎందుకు వేస్తాడు మంత్రం? మళ్ళీ వేరే సబ్జెక్ట్ అది. మంత్రం ఎందుకు వేస్తున్నాడు? ఆయన జనాన్ని రాబట్టుకోవడానికి అదొక టెక్నిక్గా వాడుకుంటాడు ఆయన. ఆయనకు తెలుసు మంత్రం అయితే పిల్లలు ఎట్టు పుడతారు, మొగుడి పిల్లలు కలిస్తే పుడతారు, కానీ అది కూడా అందరికి పుట్టరు. వందలు వేలు సార్లు ఉండేది భూమి మీద మూఢనమ్మకాలు. నా దగ్గర మూఢనమ్మకాల లిస్టు ప్రపంచంలో ఉండేది ఇంతలో బుక్ ఉంది, 400 పేజీల బుక్ తెప్పించా, ఇంగ్లీషు. ప్రపంచం అంతా ఏమేమి ఉన్నాయి రాస్తున్నాడు. మన దగ్గర ఉండేవి ఆచారాల్లో శాస్త్రీయత అని నారాయణ రెడ్డిని అనంతపురం ఒక ఆయన 3 పుస్తకాలు 3 వాల్యూమ్స్ రాశాడు. ఎక్కడ మూఢనమ్మకం అని మాట వాడమంటే ప్రయోగం అయింది, సరైనది కదా తేల్లా, అక్కడ నమ్మకం అనే మాటే వాడాలి. నీకు ఎంత అనుమానం ఉండదు, నమ్మకం మాటే వాడాలి. రిజల్ట్ ఇంకా రాలే, రిజల్ట్ వచ్చేసింది మనకి ఇటు అటు. దానికి భిన్నమైన దాన్ని ఎత్తున పెట్టుకుంటే మూఢనమ్మకం అంటాం. ప్రయోగం చేయకముందు కూడా నమ్మకమే అంటాం. మూఢనమ్మకమైన మాట ముందు వాడడం. జన విజ్ఞాన వేదిక మూఢనమ్మకాలని వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, నమ్మకాలను వదిలించుకోవడానికి ప్రయత్నం చేయదు అంటే అర్థం. అది నమ్మకం లేకపోతే లైఫ్ లేదు కదా. నమ్మకాలు జీవితావసరం. నమ్మకం జీవితావసరం ఎట్టంటున్నావు? ఇప్పుడు నమ్మకం లేకపోతే ఇంకా మనిషితో పని ఎట్ట చేయాలి? నువ్వు రోజు నీకు మనుషులతోనే పని. ఎవరిని నమ్మలేదని నువ్వేం పని చేస్తావు? ఇక నీ కొడుకున్నామో, కూతురున్నామో, పిల్లానిన్నామో, మొగుడున్నామో, ఎట్లా నువ్వు పని చేసేది? మోసం జరుగుతుంది కదా అన్నావు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మోసం జరగదు కదా? అవు జరుగుతుంది. నమ్మకపోతే మోసం ఎట్ట చేయాలా? నమ్మితేనే మోసం చేసి, నువ్వు నమ్మకపోతే మోసం ఎట్ట చేయాలి? అట్టది నేను నమ్మని లేనడు. నమ్మకాన్ని జీవితం నాడు. ఇప్పుడు కొత్తగా పెళ్ళైనాడు ఒకడు, అంతకుముందు బాగుంటాడు జీవితం, 8 దాకా బజార్లో తిరుగుతాడు, ఆడదో తినొస్తాడు. పెళ్ళి అయినాక 5ంటికి పరిగెత్తుకొని వస్తున్నాడు. అదంతా ప్రేమ అన్నాడు వాడు. సరే ప్రేమను ఒప్పుకుందాం. వాడు ఆఫీసు నుంచి 5 సార్లు ఫోన్ చేస్తాడు ఇంటికి, అనుమానం. అదంతా ప్రేమ అంటే ఎట్ట? నువ్వు ప్రేమ ఉన్న చోట అనుమానం ఉంటుందని ఇంకొకడు అన్నాడు. ప్రేమ ఉన్న చోట అనుమానం ఉంటుందని ఎట్ట చెప్పాలి? నువ్వు గ్యారెంటీగా ఎట్ట చెప్తావు? అసలు ప్రేమ అంటే ఏంది అనే క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఆకర్షణ అంటే నాకేం కావాలని కోరుకుంటున్నావు. ప్రేమ అంటే నీకేం కావాలో కూడా చూడాలా. నాకు రావడం కాదు, నాకు రావడం అనేది నీకు ఇవ్వడం ద్వారా నాకు ఎక్కువ వస్తుంది అనే దగ్గర ప్రేమ ఉంటుంది. కానీ ఆ వివరణ ఇవ్వాలి దానికి. భక్తి అన్నామనుకో భయంకరమైన ప్రేమ అది. ప్రేమలో తప్పులు కూడా మాట్లాడుకుంటారు. నీ దగ్గర తప్పు ఉంటే కూడా మాట్లాడతారు. భక్తులు మాట్లాడే సమస్య లేదు, ఇతను పెట్టుకోవడమే నిన్నంతే. అది కూడా ప్రేమే, భయంకరమైన ప్రేమ. ఎట్లాంటి ప్రేమ అంటే నిన్ను ప్రశ్నించేది లేదు. రాజకీయ నాయకుడు భక్తి, ఇక నాయకుడిని ప్రశ్నించేది లేదు. సినీ యాక్టర్ మీద భక్తి, నెత్తినెత్తుకోవడం వాళ్ళు. దేవుని మీద భక్తి, ఆయన కనపడినా కనపడకపోయినా, నీ పని చేసినా చేయకపోయినా ఎత్తుకోవడమే నెత్తిన. అది భక్తి అంటే. ప్రేమ అన్నప్పుడు నువ్వు ఎవరిని ప్రేమించినా అవి తప్పులు కూడా చూస్తుంటావు. చెప్తావు అతని తప్పులు కూడా, ఎందుకంటే అతను మేలు కోరి. దేవుడికి నువ్వు తప్పులు ఏం చెప్తావు? రాజకీయ నాయకుడికి ఏం చెప్తావు? మీ అభిమానం నటుడు బాలకృష్ణకి ఏం చెప్తాను? అదే 3 లెవెల్స్ అయ్యి: ఆకర్షణ, ప్రేమ, భక్తి. లేని దానికి నిరూపణ ఏంది? లేదే, అసలు విషయమే లేదు, దానికి నిరూపణ నిరూపించేది ఎట్లా? దేవుడు లేడు, దానికి మన నిరూపణ ఏంది? అక్కడ క్వశ్చన్ అర్థమైందా మీకు? ఆ క్వశ్చన్లో నీకు ఆన్సర్ దొరుకుతుంది. దేవుడు లేడని ఆల్రెడీ తెలిస్తే అప్పుడు ఉన్నాడని నిరూపించమని అడిగితే ఆ క్వశ్చన్ వస్తుంది. లేని దేవుని కన్నా లేదని నీకు ఎక్కడ తెలిసింది అడుగుతాను. నేను నిరూపించమని అడగడంలా. లేని దేవుడు అని స్టేట్మెంట్ ఇచ్చేసావు కదా. లేని దేవుడు అని అన్నప్పుడు లేదని నీకు ఎడ తెలిసింది? లేదని ఎట తెలిసింది మన క్వశ్చన్. లేని దేవుడికి నిరూపణ ఎవడు అడగడు. ఉన్న దేవుడికి ఉన్నాడని నిరూపణ. దేవుడు లేడని నువ్వంటే నీకు లేడని ఎట తెలిసా అడుగుతున్నా. అది చెప్పు ఫస్ట్. లేడు కాబట్టి నీకు ఆల్రెడీ తెలిసింది లేడని. అది ఎట తెలిసింది చెప్పని అడుగుతున్నా. ప్రూవ్ కావాలా? ఉన్నాడన్నా ప్రూవ్ కావాలా, లేడన్నా? ఒక ఉదాహరణ చెప్తా, నీ ప్రశ్నకి ఆ ఉదాహరణ కరెక్ట్గా సరిపోద్ది. మీ ఇంటికి పోలీసులు వచ్చారు, నీ ఇంట్లో AK-47 ఉంది, ఎతకాలా అని.
లేదే మా ఇంట్లో అన్నావు. లేదంటే వాడు పోడు. లేడని వీడ చెప్తున్నావు అన్నాడు. లేదు కాబట్టి లేదంటున్నాను నువ్వు. నీకు తెలిసిందిలే లేదని, మీ ఇంట్లో లేదు కాబట్టి నాకెట తెలియాలా అన్నాడు వాడు. నీకెట తెలిసింది? నీ ఇల్లంతా నువ్వే ఎతికి ఏకేపాటిసం లేదు కాబట్టి లేదన్నావు నువ్వు. ముందు ఎతికినావు, ఎతికినాక లేదన్నావు నువ్వు. ఇప్పుడు వీడు కూడా ఎతికినాక లేదంటానట్టు. అది కరెక్ట్. నీకు లేదని ఎట తెలిసింది అన్నాడు వాడు. నేను నా ఇల్లంతా చూసినా కాబట్టి అన్నావు. నేను అది అడిగేది అదే, దేవుడు లేడని నీకెట తెలిసిందని అడుగుతున్నా. విశ్వమంతా నువ్వు ఎతికి చెప్పాల్సిందే. లేడు కాబట్టి లేదంటున్నా అనకూడదు నువ్వు. ఇప్పుడు అట్లయితే ఒక మాట అన్న. అది భాషకు సరిపోదు. దేవుడు ఉన్నాడు అని అంటే అభౌతికం అన్నారు కదా. ఇంకెప్పుడు చెప్పదు వాళ్ళు అన్నారు అభౌతికము, అగోచరము. వాళ్ళు అదొకటే అనలా, వాళ్ళు ఇంకా చాలా చెప్పినారు. అనేకం అన్నారు. వాళ్ళు చెప్పిన 2 వాదనలు చెప్తే ప్రతి వస్తువు డిజైన్ ఉందా లేదా అన్నాడు. డిజైన్, నిర్మాణం ఉందని ఒప్పుకున్నాం. ప్రతి దగ్గర నిర్మాణం ఉంది. నిర్మాణం ఎట్లా వచ్చిందన్న, నిర్మాణం చేసినోడు ఉన్నాడు అన్నాం. ఇది నిర్మాణం ఉంది ఎట్లా వచ్చిందంటే చేసినోడు ఉన్నాడు. ఇది నిర్మాణం ఉంది, చేసినోడు ఉన్నాడు. ఈ భూమి మీద ఏ వస్తువు ఎతికినా నిర్మాణం ఉంది, నిర్మాణం చేసినోడు ఉన్నాడు. ఈ మొత్తం విశ్వము చాలా ఇంట్రికేట్గా ఉంది, చాలా సూత్రాలు పనిచేస్తున్నాయి, చాలా నిర్మాణం ఉంది, ఇది చేసినోడు ఉండాలి కదా అన్నారు. మరి లేకుండానే వచ్చిందని నువ్వు అంటున్నావు. నిర్మాణం ఎక్కడున్నా సరే నిర్మాణం చేసినోడు ఉన్నాడు కదా. నువ్వు ఇంత నిర్మాణం ఉన్న విషయం ఎవడు చేయక్కర్లేదు ఎట్లా అంటావా అన్నాడు. చేసినోడు ఉండాలి కదా అన్నాడు. అది ఒక వాదన, బలమైన వాదన. రెండో వాదన వాళ్ళ దగ్గర ఉండేది. 2 వాదనలకి ఆన్సర్ రావాలి. అభౌతికం అన్నాక వాళ్ళు నిరూపించలేరు దేవుడు ఉన్నాడని, అక్కడ ఎగిరిపోయింది. దేవుడు ఉన్నాడని నిరూపించలేడని తేలిపోయింది. లేడని నువ్వు నిరూపించాలంటే వాడు దేవుడు ఉన్నాడని నిరూపించలేకపోవడం ఎందుకు జరిగింది అని అన్నా. నిరూపించలేక జరిగిందా, దేవుడు లేక జరిగిందా? దేవుడు లేకపోతే ఉన్నాడని నిరూపించలేడు. దేవుడు ఉన్నాడని నిరూపించలేక చేత కాకపోతే కూడా నిరూపించలేడు. అది చేతగాంతనమా లేనితనమా అనే క్వశ్చన్ అట్లే ఉంది. అది పరిష్కారం కాలే. లేనితనమే, మళ్ళీ అప్పుడు చేతగాంతనమే కదా. అది ఎట్లా అంటావు నువ్వు చేతగాంతనమని? లేనితనం ఇప్పుడు నా క్వశ్చన్ తేల్లా. లేడు కాబట్టి నిరూపించలేకపోయినవా? వాడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడని ఇష్యూని దేవుడు ఉన్నాడని వాడికి తెలియక నిరూపించలేకపోయినాడా, చేతగా నిరూపించలేకపోయినాడా అనే క్వశ్చన్ అట్లా. వాడు అందుకని ఏమన్నాడు, ప్రతి చోట డిజైన్ ఉంటే ఇంత పెద్ద యూనివర్స్ కూడా డిజైన్లో ఉన్నప్పుడు తయారు చేసి ఉండాలి కదా అన్నాడు. ఒక వాదన పెట్టాడు. ఇంకొక వాదన ఏముందంటే దేవుడు విశ్వవ్యాపకుడు, సర్వశక్తి సంపన్నుడు, తర్వాత సర్వజ్ఞుడు, సృష్టికర్త అన్నాడు. అది కూడా దేవుడి లక్షణం అన్నాడు. సృష్టికర్త అంటే ఏందన్నాం, జీవం ఉన్నటువంటి పదార్థాన్ని దేవుడు చేసినాడు పో అన్నాడు. ఎప్పుడు పోతుంది ఆ వాదన? జీవం ఉన్న పదార్థాన్ని మనిషి చేసినప్పుడే పోతుంది, అప్పటిదాకా పోదు. ఆ వాదన అట్టే ఉంటుంది. జీవం ఉన్న పదార్థాన్ని మనిషి చేయడం అంటే ఒక జీర్ణైనా మనం కార్బను, హైడ్రోజను, ఆక్సిజను, నైట్రోజను, ఫాస్ఫరస్తో మనం తయారు చేయాలి. 5 మూలకాలు నీకు ఇస్తా, తయారు చేయ అన్నాడు. మనం ఏమన్నాం అప్పుడు ఇటుపక్క ఈ వాదన, మనిషినంతా డీకంపోజ్ చేసుకుంటూ పోతే ఇది ఇన్ని కిలోలు కార్బనం, ఇన్ని కిలోలు ఆక్సిజన్, ఇన్ని కిలోలు హైడ్రోజన్ వచ్చి తూకం వేసినాను నేను మొత్తం మనిషినంతా డీకంపోజ్ చేశాను. అయితే అన్ని కిలోలు నీకు ఇస్తానే చెయ్యి అన్నాడు. నీకు తూకం వేసి ఇస్తా చెయ్యి మనిషిని అన్నాడు. లేదు చేతగాల మనిషికి. ప్రకృతిలో ఎట్ట తయారైందో చెప్పినాడు. ప్రకృతిలో ఎక్కడ తయారైందని ఇప్పుడు నిరూపించడం కాదు దాని పేరు, నీ ప్రతిపాదన. అది డార్విన్ చెప్పిన జీవ పరిణామం అనేది ప్రతిపాదన. దానికి ఆధారాలు దొరుకుతున్నాయి. ఇప్పుడు చేసి చూపించు కోట్లేనాడు జరిగిందంటే కుదరదు. ప్రయోగం అంటేనే ఇప్పుడు చేయటం అని అర్థం. నిప్పు కాలుతుంది అని అన్నావు, ఇప్పుడు చేసి చూపించగలవు. జీవ పరిణామం చేసి చూపిస్తున్నావు అనుకో, కుదరదు. అది అది కూడా సత్యం కదా? సత్యం కాదు అది. సత్యానికి దగ్గర ఉన్న ప్రతిపాదన అనాలి నువ్వు. ఎందుకంటే జరిగింది జీవ పరిణామం చెప్పడానికి ఎవిడెన్స్లు పెరుగుతూ ఉన్నాయి రోజు రోజుకి. ఈ రోజున జెనెటిక్ ఎవిడెన్స్ చాలా బలమైన ఎవిడెన్స్. అయినా నువ్వు ఇప్పుడు తయారు చేయమంటే అది జరిగింది కుదరదు, తయారు కావు. ఆ పోయిన జంతువులని మళ్ళీ తీసుకురాంటే అవదు. అప్పుడు జీవ పరిణామం ఏమంటావు? బలమైన ప్రతిపాదన అంటాం. అంతకుముందు చెప్పిన ప్రత్యేక సృష్టి సిద్ధాంతం వీగిపోయింది. అది లేదు ఇప్పుడు రంగంలో. దాన్ని అసలు నిరూపించే అవకాశమే లేదు. దానికి దెబ్బ తగిలింది జీవ పరిణామంతో. దెబ్బ తగిలిన దెబ్బ చిన్న దెబ్బ కాదు. ఓ ప్రతిపాదనకు 400 పేజీలు రాసి ప్రతిపాదన పెట్టాడు ఆయన. ఎవిడెన్స్లు ఇచ్చాడు, ఫాజిల్స్ అవి ఇవి. ఇవన్నిటిని ఆధారాలు అంటాం.
ఇన్ని ఆధారాలు ఇచ్చినా ఇప్పుడు చేసి చూపించంటే కుదరదు. బిగ్ బ్యాంగ్ జరిగిందని అంటానికి నువ్వు ఎన్ని ఆధారాలు ఇచ్చినా కోట్ల సంవత్సరాలు వెనక్కి చేసి చూపిస్తున్నావు అనుకో, కుదరదు. జరిగిపోయిందని మళ్ళీ చేసి చూపించడం అనకూడదు. దాని మీద ఏంటంటే ఆధారాలు చెప్పాలి. చరిత్రలో జరిగిందన్న 1556 రెండవ పానిపట్టు యుద్ధం, 1526 మొదటి పానిపట్టు యుద్ధం జరిగిందని రాస్తున్నాం చరిత్రలో. నీకు ఎక్కడ తెలుసు? ఆధారాలు చూపటమే. చరిత్రలో రికార్డులు, శాసనాలు, ఆ కాలంలో సాహిత్యం, ఎన్ని ఆధారాలు చూపటం అవుతుంది. ఈ క్లారిటీ మనకు ఉండకపోతే ఈ సబ్జెక్ట్ ఎక్కదు. లేకపోతే మన హేతువాదుల్లాగా డార్విన్ సిద్ధాంతం నిరూపించబడదా అంటాం. నిరూపించబడాలి. అది బలమైన ఆధారాలు ఉన్నాయనే దగ్గర ఆగాలి మనం. అట్లా ఆగకపోతే నీకు ఈ సబ్జెక్ట్ బొరకెక్కదు. దేవుడి గురించి కూడా అంతే. దేవుడున్నా నమ్ముతున్నవా, దేవుడున్నా తెలుసా అని అడుగుతాం మనం. ఇప్పుడు ఆ లాజిక్ మంది. నమ్ముతున్నా అనడు అనుకో, వాడితో గొడవ లేదు, వదిలేయటమే. ఎందుకంటే దేవుడు ఉన్నాడనే సబ్జెక్ట్పై ప్రయోగమే జరగల. నమ్ముతున్నాడు వాడి ఇష్టం. దేవుడు లేడని నమ్ముతున్నా, దేవుడు లేడని నాకు తెలుసు అన్నావు అనుకో, దేవుడు లేడని నమ్మేటప్పుడు అదే కేటగిరీ, వాడిని కూడా వదిలేయటమే. నమ్మకం ప్రేమలో ఉండేవాడితో తగాదా పడొద్దు. ఈ రెండు సబ్జెక్టుల్ని ప్రయోగానికి తీసుకుంటేనే తెలుసు అనే మాట. దేవుడు ఉన్నాడో నాకు తెలుసు అన్నాడు. నెక్స్ట్ నువ్వు ఎట తెలుసు నీకు అన్నాం. నిప్పు కాలుతుందో నాకు తెలుసు అన్నావు. నీకు ఎట తెలుసు అన్నావు. నిప్పులో చేయి పెట్టినా అన్నావు. నాకెట తెలుస్తుంది అన్న, నువ్వు కూడా చేయి పెట్టాను. ఒక విషయం ఏ ఇంద్రియం ద్వారా నీకు తెలుసునో ఎవడికి తెలియాలన్నా అదే ఇంద్రియం, వేరే ఆధారమే ఉండదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా అదే ఆధారం. తల్లి కూడా నిప్పు కాలుతుందని బిడ్డకి ఉపన్యాసం ఇయ్యదు. పొయ్యి దగ్గర కాలు ఉంటుంది నాకు చాలా సార్లు. ఇదేంటి అంటే మంట అంటది. మంట అంటే ఏంటంటే కాలుతుంది అంటది. కాలటం అంటే ఏంటంటే ఇంకేం మాట్లాడదు ఆమె. మూడో వాక్యానికే చేయట్టు పెట్టాడది. అమ్మా అని లాక్కుంటాడు. అది కాలటం. సూది తీసుకుని పొడిస్తూ నొప్పి తెలుస్తానండి. నీకెడ తెలియాలా? నీకు పొడవాల్సిందే. యు నేమ్ ఎనీథింగ్, నువ్వు కూడా అనుభవంలోకి తెచ్చుకోవాల్సిందే. నీకు మార్గమే లేదు. దేవుడు ఉన్నాడని నాకు తెలుసాను కానీ నీకు ఎడ తెలిసింది అంటాం. ఏ ఇంద్రియం ద్వారా తెలిసింది అంటాం. నీకు ఏ ఇంద్రియం ద్వారా తెలిస్తే ఆ ఇంద్రియం ద్వారా నాకు తెలియజే అన్నాం అంతే. నమ్మకం అంటే తెలియంది. అందుకనే దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాననే వాడిని దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేయమని అడగకూడదు మనం. విశ్వాసం అంటేనే తెలియంది. ఇంకొక తెలియని దాని మీద ఆధారపడి ఇంకో తెలియని దాన్ని ఎడ తెలుసుకుంటావు. నీకు ఎప్పుడైనా మనిషికి తెలిసేది ఒక తెలిసిన దాని మీద ఆధారపడి ఇంకో తెలియని దాన్ని తెలుసుకుంటాడు. ఒక తెలిసిన దాంట్లో ఇంకో తెలియని దాన్ని నేర్పిస్తారు. సూత్రం అది. అది శాస్త్రీయమైన విధానం ఏంటంటే ఎట తెలియజేస్తావు అని అంటే ఒక తెలిసిన దాంట్లో ఇంకో తెలియని దాన్ని తెలియజేయాల్సింది. చెప్పడం వేరు, భాష ద్వారా చెప్పడం. తెలియచేయడం వేరు. తెలియచెప్పడం అంటే భాష ద్వారా చెప్తా. తెలియచేయడం అంటే నీకు అనుభవంలోకి రావాలా. నీకు అనుభవంలోకి రాకుండా నీకు తెలియదు. అది అనుభవం చెప్పగలమేదని తెలియజెప్పలేము. అనుభవాన్ని చెప్పొచ్చు. నాకు ఇటు అనుభవం అయిందని చెప్తావు. అట్లాడితే నాకు కలిగిస్తాను అనుకో, నీకు ఆ అనుభవం వచ్చేటట్టు చేయాల్సింది. వేరే మార్గం లేదు. మనిషి జ్ఞాన సముపార్జన క్రమంలో వేరే మార్గం లేదు. ఇప్పుడు తెలుసు అనగానే దానికి ఉన్నటువంటి నెగిటివ్స్ పాజిటివ్స్ ఏంటి? దేవుడు దట్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ బిగ్ ప్రాబ్లం. మనం మాట్లాడదాంలే. అచ్చం దేవుడి గురించి మాట్లాడదాం. పెద్ద సబ్జెక్ట్ అని ఈజీగా మాట్లాడచ్చు, ఏం కష్టం లేదు అంటూ. నేను దాని మీద పవర్ పాయింట్ తయారు చేసి దేవుడి మీద తెలుసు అనగానే ఎడ తెలుసు అని అడగడమే. ఇప్పుడు ఈయన దగ్గరకు వచ్చినాం. వీడికి అనుకూలమైన వాదనలు, వాడికి అనుకూలమైన వాదనలు రెండు ఉన్నాయి ఇక్కడ. దేవుడిని ప్రూవ్ చేయలేకపోయాడు కాబట్టి లేనట్టేనా అన్న. వాడు ఎందుకు ప్రూవ్ చేయలేకపోయాడు తెలియాలి కదా అన్న. దేవుడు అనేది ఒకటి లేదు కాబట్టి ప్రూవ్ చేయలేకపోయాడా, ప్రూవ్ చేయడం చేతగా ప్రూవ్ చేయలేకపోయినాడు అని క్వశ్చన్ వచ్చింది. అట్లే చేతగా ప్రూవ్ చేయలేదేమో. రెండు ఉన్నాయి ఆన్సర్లు. లేడు కాబట్టి ప్రూవ్ చేయలేకపోయి ఉండొచ్చు, చేతగా ప్రూవ్ చేయలేకపోయి ఉండొచ్చు. మీ ఇంటికి AK-47 ఎతకడానికి పోలీసు వస్తే వాడికి AK-47 కనపడలా. ఎతకడం చేతగా కనపడలేదా, లేక కనపడలేదా అని క్వశ్చన్ అట్టే ఉందిగా. నువ్వు ఇంకో చోట దాచిపెట్టి నువ్వు కనపడకుండా ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాలి అక్కడ పోలీసు దగ్గర. నాకు కనపడలేదని వెళ్ళిపోయినాడు. వాడికి ఏదైనా క్లూ దొరికింది అనుకున్నాడు, ఏడన్నా నేలమల్లి దళిపించాడు, మళ్ళీ వస్తున్నాడు. ఇదేనా బేసిక్ సూత్రం ఒకటే. దేవుడు లేడు కాబట్టి నువ్వు ప్రూవ్ చేయలేకపోయినావా, ఉన్నాడని ప్రూవ్ చేయలేకపోబట్టి నీ దగ్గర మెథడ్ తెలియక నీకు ప్రూవ్ చేయలేకపోయినావా.
అక్కడ ఇంకేది 2 క్వశ్చన్లు ఉండే అన్సాల్వ్డ్ వాడి దగ్గర. ఒకటి డిజైన్ ఉన్న ప్రతి దగ్గర డిజైనర్ ఉండాలా. ఇదో గ్రాండ్ డిజైన్ యూనివర్సు, డిజైనర్ ఎవడన్నాడు, మా దేవుడు అన్నాడు పోడు. వాడేవాడు వాడు ఆ వాదం తీసుకున్నాడు. రెండో వాదన ఏంది వాడికి, జీవం ఎక్కడి నుంచి వచ్చిందన్న. మనం ఓ పారిన ప్రయోగాలు, జేబిఎస్ హాల్డేన్ ప్రయోగాలు 1925 నుంచి ప్రయోగాలు అని చెప్పి ఫలానా వాతావరణంలో మిథేన్ తయారైంది అన్నాడు. మిథేన్ తయారైందిలే, జీన్ ఎక్కడుందన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ అడిగిండు వాడు. ఆ మిథేన్ తర్వాత ప్రోటీన్స్ తయారు చేస్తున్న ఇప్పుడు ల్యాబ్లో చేస్తున్నాం కదా అన్నాం. ప్రోటీన్ తయారైందిలే, జీన్ ఎక్కడ అన్నాడు మళ్ళాడు. ప్రోటీన్ దాకా వచ్చినాం మనం. ఇప్పుడు ఇన్సులిన్ తయారు చేస్తున్నాం కదా బయట, ఇన్సులిన్ ప్రోటీనే కదా, ఇన్సులిన్ ప్రోటీనే, ప్రోటీన్స్ దాకా చేసినాం. ఇప్పుడు డిజైనర్ అంటే ఇంకా నిమిత్త కారణమే. ఏమన్నా డిజైనర్ అన్నాడంటే ఇప్పుడు మట్టి ఉంది, ఏమి సారే ఉంది, కుండ తయారు చేసేవాడు కుండ ఉంది, కుండ తయారు చేసేవాడు నిమిత్త కారణం అని, దాని ఉపాదాన కారణమని. అప్పుడు డిజైనర్ ఉపాదాన కారణమా నిమిత్త కారణం? డిజైనర్ నిమిత్తమే కదా. మరి ఉపాదాన కారణం వచ్చింది ప్రకృతి అన్నాడు. ప్రకృతి ఉపాదానం అంటే దేవుడు అన్నాడు కాబట్టి జీవించాడు అన్నాడు. డిజైనర్ అన్నాడు. డిజైనర్ అంటే ఏమిటి? నిమిత్త కారణం. నిమిత్త కారణం ఉపాదా కారణం లేకుండా డిజైన్ చేస్తాడా? నువ్వు అక్కడే వాడిని కొట్టేస్తావు. నువ్వు నీ వైపు నుంచి నీ వాదనలో నువ్వు కొట్టేసినావు. అంతకంటే పెద్దదాంతో కొట్టేసినాం కదా. ఈ విషయంలో పదార్థం కానీ శక్తి కానీ ఏ రూపం ఉన్నా నేను అనేది వాడి అనుకూల వాదనలు ముందు చెప్తున్నా, వాడి ప్రతికూల వాదనలు మళ్ళీ చెప్తాను నేను. ముందు వాడి అనుకూల వాదనలు పూర్తి చేయి. ఇప్పుడు అనుకూల వాదనలో డిజైనర్ లేకుండా డిజైన్ ఎట్టు వచ్చింది అన్నాడు. ఇప్పుడు మనం ఇది అడుగుతున్నాం, చెప్తాను. నెక్స్ట్ వస్తాము, ప్రతికూల వాదనలు కూడా వస్తాయి కదా, అవి కూడా మన దగ్గర ఉన్నాయి. 2 వాదనలు తీసుకుందాం, 2 పక్కల 2 వాదనలు. 2వ వాదన వాడు చెప్పింది ఏంటి, జీవ పదార్థం ఎట్లా వచ్చింది అన్నాడు. ప్రకృతి సిద్ధంగా వచ్చిందని మనం అన్నాం. నువ్వు చేస్తావా అన్నాడు వాడు. మా దేవుడు చేసిండు అన్నాడు. లేదా సహజంగా వచ్చింది అన్నావు. సహజంగా వచ్చేది ఏంటి, ప్రతి డిజైనర్ ఉండాలి కదా. ఇప్పుడు జీవ పదార్థం నువ్వు చేయి, నీకే అప్పచెప్తా ఆ కీర్తి అంతా అన్నాడు. ఇప్పటిదాకా ఒక జీన్ కూడా మనం తయారు చేయలే. చేయాల్సిన దేవుడు ఫిలాసఫర్స్ కాదు, మనం కాదు, సిసిఎంబి చేయాలా. అది వాళ్ళ పరిధిలో సబ్జెక్ట్. అది మన హైదరాబాద్లో తయారు చేయలే కదా, మరి ప్రార్థన ఎట్లా వచ్చింది? చేయలే. మనిషి ఎట్లా వచ్చినాడు? మా దేవుడు చేసినట్టు మనం ఎందుకు నమ్మరు? దానికి గ్యారెంటీ మన నువ్వు ఇంకో దాంట్లో దూకొద్దు. వీడు వాదన పూర్తయినాక దూకు. ఒక వాదన అయిపోయి మనం సబ్జెక్ట్ని డీల్ చేయాలంటే ఒకదాని తర్వాత ఒకటి తీసుకుందాం. నేనేం దేవుడు ఉన్నాడు ప్రూవ్ చేయడానికి ఆర్గ్యుమెంట్ మీద చేయటంలా. 2 వాదనలో ఉంటే బలాబలాలు మీకు చెప్పాలా. బలాబలాలు చెప్పినప్పుడు మనకి ఎక్కడ వ్యతిరేకత రాదు. అవతలోడు స్వీకరించాలి. ఫైనల్గా ఏది బలం కొంత చూసుకొని వాడు స్వీకరిస్తాడు. బలమైన స్థాయి ఎప్పుడు వస్తుంది ఈ వాదనకనంటే, ఒక్క జీన్ అయినా ల్యాబ్లో తయారు చేస్తే, జీన్ అంటే జీవ పదార్థం. జీవ పదార్థం నేను చేసిన దేవుడి పని లేదు బాగుంటాడు. నేనే చేసిన మనిషిని, నేను ఈ దేవుడితో నాకేం పని అంటాడు. అప్పుడు వాడు ఎక్కడికి వెళ్తాడు, ఇంకో చోటకి పోతున్నాడు. జీన్ తయారు చేసిన కానీ క్రోమోజోమ్ అంతా చేయంటాడు వాడు. అది చేసిన అనుకో 100 ఏళ్ళకి, క్రోమోజోమ్ చేసిన వాళ్ళు కానీ మనిషి మొత్తం తయారు చేయంటాడు. వాడు జరిగిపోతుంటాడు అవతలకి. మొట్టమొదటి అన్ని జీవులను తయారు చేసి అన్నది వాడే. జీవ పరిణామ సిద్ధాంతం వచ్చినా అమీబాని చేస్తే చాలు, మిగతా అన్ని పరిణామం చెందిన అన్నం. అమీబాని మావాడు చేశాడు అన్నాడు. పదార్థ పరిణామం క్రమంలో జీవ పదార్థం వచ్చిందని మనం ప్రపోజల్ పెట్టినాక పదార్థం మూలకాలు ఎవడు చేసాడు, మా దేవుడు బాగున్నాడు. ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు అట్లా 130 శకలాలు ఉన్నవి ఈ ప్రకృతిలో అవి ఎవడు చేసినాడు అన్నాడు. వాడు అంతమే ఉంది దానికి. అది అనుకుంటూ పోతాడు ఇటు. ఈ చివరికి కూడా పోతానే ఉంటాడు. మానవ జాతి ఉన్నంతకాలం దైవభావం ఎక్కడికి పోదు. మీరు పోద్దు అనుకోవద్దు, అది ఉంటుంది ఎక్కడో చోట బడి ఉంటుంది. ఎక్కువ మందిలో ఉందో తక్కువ మందిలో ఉందో తేడా తప్ప మనుషుల్లో భావాన్ని సున్నా చేయటం కుదరదు. ఇప్పుడు యువతల పక్కకి రా, ఇటువైపు నుంచి. ఈ విషయంలో పదార్థాలు శక్తులు తప్ప ఇంకోటి లేవు. పదార్థానికి ఉన్న ఫండమెంటల్ క్యారెక్టర్ ఏంటంటే తను ఉన్న చోట ఇంకో దాన్ని ఉండనీదు. ఇక్కడ ఇది ఈ స్పేస్లో ఇది ఉందంటే ఇది ఉన్న చోట ఇంకోటి ఉండదు. అది పక్కన పెడితే ఇంకొకటి రావాలి ఆడికి. దాని మీద ఉండొచ్చు కదా ఇంకోటి. దాని మీద అంటే కూడా వేరే స్పేస్, అది దాని లోపలంటే కూడా వేరే స్పేసే. తను ఉన్న చోట ఇంకొకటి ఉండదు. అది ఎక్స్క్లూజివ్ అదే ఉంటుంది. మరి విశ్వవ్యాపకుడు భగవంతుడు అన్నావు కదా, విశ్వమంతా ఉండాలి కదా.
మరి విశ్వమంతా పదార్థ శక్తి తప్ప ఇంకోటి లేదు కదా, ఇంకేడనుండి దేవుడు అని అడిగిండు యువతలుడు. ఇక వాడికి ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు, అందుకని దేవుడు అభౌతికం అన్నాడు. అన్నిట్లో ఉన్నాడు అన్నాడు. అన్నిట్లో ఉన్నాడని బయలుదేరి అన్నిట్లో పదార్థ రూపాలు శక్తి రూపాలు తప్ప ఏం లేవు కదా, మాకు లొంగి మాకు అర్థమయ్యాయి కదా, అవన్నీ మాకు తెలిసినాయి కదా అని అడిగాడు. ఇది ఉన్న చోట ఇంకోటి ఉండటానికి లేదు, మరి ఆడనుండి దేవుడు అన్నాడు. అన్నిట్లో ఉన్నాడని ఎట్లా అంటారు? అన్నిట్లో ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఉంది, లెక్క చెప్తున్నా కదా నేను, ఇవన్నీ నా కంట్రోల్ అయ్యాయి కదా. అప్పుడు అభౌతికం అనే మాట వాడారు, దాంట్లో తప్పించుకున్నారు వాళ్ళు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నారు వీళ్ళు? అభౌతికం అనే దాన్ని భౌతిక ఇంద్రియాలు ఎట్టగనుక్కున్నాయి అన్న. భౌతిక ఇంద్రియాలకు తెలియడానికి వీల్లేదు. మరి నీకెట తెలిసింది అన్న. నువ్వు కూడా ఇంద్రియాల ద్వారానే తెలుసుకోవాలా, నాకు చెప్పాల్సింది కూడా ఇంద్రియాల ద్వారానే కదా. అది అభౌతికమైతే నీకు తెలిసే అవకాశం లేదు, నాకు తెలిసే అవకాశం లేదు. దేవుడు ఉన్నాడు అనేటోడికి ఉన్నాడని తెలుసుకునే అవకాశమే లేదు. వాడి దగ్గరికి మళ్ళొద్దాం, వాడి దగ్గరికి పోలే మనం, ముందు వీడికి తెలుసుకుంటున్నాం. దేవుడు ఉన్నాడని ప్రకటించిన వాడికి ఉన్నాడని తెలుసుకునే అవకాశమే లేదు. అయితే లేనట్టే నాన్న, మళ్ళీ దాడి క్వశ్చన్ వచ్చింది. దేవుడు లేడు కాబట్టి లేడంటున్నావా, ఆ చేతకాక లేడంటున్నావా అనే క్వశ్చన్ ఇండిపెండెంట్గా చూడాలి సైన్స్. సైన్స్ ఎప్పుడైనా ఏ ప్రతిపాదనకు ఆ ప్రతిపాదన విడివిడిగా ప్రయోగం చేస్తుంది. ఎప్పుడైనా ఒక ప్రతిపాదన ఎస్ ఆర్ నో అని మాత్రమే ఆన్సర్ ఉండే దగ్గర ఎస్ అని తేలితే నో అని కన్ఫర్మ్ అయినట్టే, నో అని తేలితే ఎస్ అని అయినట్టే. ఇక్కడ దేవుడి దగ్గర క్వశ్చన్ మనకి ఏమొచ్చిందంటే, దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేయలేక వాడికి చేతగాంతనం వల్ల అది కంక్లూడ్ కాలేదా, దేవుడు లేకనే కంక్లూడ్ కాలేదని క్వశ్చన్ అట్టే మిగిలింది ఆడ. అది మిగిలింది కాబట్టి ఇప్పుడు దేవుడు లేడని విడిగా నువ్వు ప్రూవ్ చేయాల్సిందే. అక్కడ ఏం క్వశ్చన్ వచ్చింది? లేని దేవుడికి ప్రూఫ్ అడగడం లేవడు, లేడని నీకెడ తెలుసు అడుగుతున్నాడు. లేని దేవుడికి ప్రూఫ్ అని ఎవడు అడగడు అసలు. అసంబద్ధవాదం అన్నట్టు. అది ఎట్లా అంటావు నువ్వు? నీకు ఎట తెలియదు, నీకు ఎట తెలిసిందో నీకు చెప్పమంటాను. అసంబద్ధం ఎట్టయింది? లేడని నీకు ఎట తెలిసింది? నీ జేబులో 100 రూపాయల నోటు లేదని ఎట తెలిసింది? నీకు ఎతికితే తెలిసింది. నువ్వు ఎంత ఎతికినావు దేవుడు లేడని? అక్కడ నేను ఇరికిచ్చినాడు. మళ్ళా ఎంత ఎతికినావు అన్న? ఈ భూమి అంతా ఎతికినాను, అంత ఎతికినవా అన్న? విశ్వమంతా ఎతకాలి నువ్వు లేడనాలంటే. దానికి ఏం ఉదాహరణ చెప్పినాడు? నీకు అర్థమయ్యే ఉదాహరణ చెప్పినాడు. 3 రూములు ఇంట్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందో లేదు తేలాలంటే ఎంత ఎతకాలా అన్నాడు. నీకు అర్థమయ్యే ఉదాహరణే. అంతా ఎతికినాక లేదనాలా, నువ్వు విశ్వంలో ఎంత ఎత్తుకు లేదంటున్నావు అన్నాడు. నేను ఆడు ఇరికిచ్చిండు. ఒకరినోడు ఇరికించుకునే కార్యక్రమాలు ఉన్నారు. అట్లా ఉన్నాయి 2 పక్కల బలమైన వాదం, 2 బలమైన వాదనలే. మరి ఏంటంటే దేవుడు లేడని బ్యాచ్ దగ్గరికి వెళ్తే హేతువాదుల నాస్కుల దగ్గరికి బలంగా స్వీకరిస్తున్నారు అంతే. వాడి ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళడంలా 2 వాదనలే, 2 నమ్మకాలే. వాస్తవం ఏంటంటే దేవుడు ఉన్నాడని నమ్మేటోళ్ళు ఉన్నారు, దేవుడు లేడని నమ్మేటోళ్ళు ఉన్నారు. తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, అది వాస్తవం. లేడని తెలిసిన వాళ్ళు లేరు, ఉన్నాడని తెలిసిన వాళ్ళు లేరు. మళ్ళీ సత్యం అంటే ఒకటి ఉంది, అడగకూడదు. ఆయన సత్యం అంటే నాలెడ్జ్ భాగం, నాలెడ్జ్ భాగం ఉంది కదా అని అడగకూడదు. వాస్తవం అంటే ఒకటి ఉంది కదా అని అలా. సరే, వాస్తవంలో ఏంది? వాస్తవం ఏందో తెలీదు, ఇద్దరికీ తెలీదు, ఇద్దరికీ వాస్తవం ఏందో తెలియదు. ఇప్పుడు నీకు తెలిసి మాట్లాడుకుంటున్నాం. దేవుడు అనేది ఉందని నీకు తెలుసా అంటే అడిగి తెలియదు, లేదని నీకు తెలుసా నీకు తెలియదు. మరి నీదేందంటే నమ్మకం, వాడిది ఏంటంటే నమ్మకం. ఇద్దరిది నమ్మకం ప్రేమే, ఇద్దరు తెలిసిన ప్రేమ కాదు అది. అందుకని నమ్మకం ప్రేమ కాబట్టి మానవ జాతి ఉన్నంతకాలం ఉన్నదని నమ్మే బేచి ఉంటుంది, లేదని నమ్మే బేచి ఉంటుంది. ఎక్కువ తక్కువ తేడా అంతే. మనం ఏం చెప్పాలంటే ఉందో లేదో నాకు తెలియదు. మనకి సింపుల్, మనకు అసలు గొడవ లేదు. జన విజ్ఞానం వేదిక దేవుడి గురించి మాట్లాడదు. నేను చెప్పేది ఏంటంటే జన విజ్ఞాన వేదిక దేవుడు అనే సబ్జెక్ట్ తీసుకోదు. ఎందుకంటే మేము సైన్స్ ఆధారంగా పనిచేస్తాం. సైన్స్ ఎక్కడా కూడా దేవుడి గురించి మాట్లాడదు అంతే. సైన్స్ కోట్ల పేజీలు ఉన్నాయి. ఈరోజు సైన్స్ ద్వారా వచ్చిన ఫలితాలు అందరం వాడుకుంటున్నాము. అయినా అటు కోట్లాది పేజీలు ఉన్నటువంటి సైన్స్లో ఒక్క పేజీలో కానీ ఒక్క లైన్లో కానీ దేవుడు ఉన్నాడని కానీ లేడని కానీ మాట్లాడదు. కారణం ఏంటంటే ఈ సబ్జెక్టు తనది కాదని పక్కన పెట్టింది. మరి ఇంతకు ఉన్నట్ట లేనట్ట అన్నావు, నాకు తెలియదు, ఏమి తెలియదు అన్న. ఉన్నాడని తెలియదు, లేడని తెలియదు. నమ్మితే నమ్మకపో,
ఇద్దరికి నమ్మకాలే, ఇద్దరు నమ్ముకోండి. నమ్ముతుందా నమ్ముతా అంటే దేవుడు ఉన్నాడని నేను నమ్ముతానంటే నమ్ముకపో అంటాం, లేడని నేను నమ్ముతాను నమ్ముకోవట్లే. జన విజ్ఞానికి సంబంధం లేదు దాంతో, సంబంధం లేదంతే. అనే ఇష్యూ కాదు. దేవుడు ప్రయోగానికి పని చేయండి మీరు. ప్రయోగానికి స్వీకరించగలిగే సబ్జెక్ట్ కాదని చెప్పింది సైన్స్. యాజ్ ఫార్ యాజ్ జన్ విజ్ఞాన్ కన్సర్న్ మనకి ఇష్యూ ఎందుకు లేదంటే సైన్స్ ఆధారంగా పనిచేస్తాం, అంటే ప్రయోగం నిరూపణ ఆధారంగా మెయిన్గా మన స్టాండ్ అది. ఈ సైన్స్కి సంబంధించిన లిటరేచర్లు ఎక్కడ దేవుడి ప్రసక్తి ఉండదు. మనకేం సమస్య, నువ్వు ఎంతకు నమ్ముతావు నమ్మవా అంటాడు, మన ఇష్టం వచ్చే జవాబు మనం చెప్పచ్చు. నేను నమ్ముతానని చెప్పే హక్కు నాకుంది, నమ్మనని చెప్పే హక్కు నాకుంది. జన విజ్ఞానులు మళ్ళీ పనిచేస్తా. నమ్మకం ప్రేమ, అది నమ్మకం ప్రేమ జీవితంలో చాలా ఉంది. ఇతను మీ నాన్న నమ్ముతున్నా అన్నావు, మీ నాన్న నీకెడ తెలుసు అన్నావు. ఏం మా అమ్మ చెప్పింది అన్న, మీ అమ్మ చెప్తే మీ నాన్నేనా అన్న. ఏ మా ఇంట్లో ఉంటాడన్న, మీ ఇంట్లో ఉంటే మీ నాన్నేనా అన్న. ఏ సంపాదించిన తెచ్చి ఇంటి వేస్తాడన్నా, అయితే మీ నాన్నేనా అన్న. ఏవి నీ నాన్న చెప్పడం పనికిరావు, ఒకటే పనికి వస్తుంది. నీ డిఎన్ఏ మీ నాన్న డిఎన్ఏ పరీక్ష చేస్తే 2 మ్యాచ్ అయితే తెలుస్తుంది. అది నిరూపణ అంటే అదొకటే. 800 కోట్ల మందికి నాన్నలు ఎవరు అమ్మలు ఎవరు ప్రూవ్ చేయడానికి టెస్ట్ చేయాలంటే సగం అయిపోద్ది మానవ సంపద. ఇప్పటికే 5 లెంబడుకోలు ఖర్చు పెట్టారు 40%, మళ్ళీ సగం సంపద దీనికి పెట్టాలన్నా. ఒక్కలోది ఎవడు నాన్నైతే నీకెందుకు, ఎవడు అమ్మ అయితే నీకెందుకు. 8,000 తరాలు గడిచిన మానవులు ఎన్ని సంకరాలు జరిగిన లెక్కే లేదు. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఆయన ద్రవిడ బ్యాచ్, వీళ్ళు బ్రౌన్ కలర్ మిక్స్డ్ బ్యాచ్, నీ తెల్లగా ఉన్న ఆర్యన బ్యాచ్, 3 బ్యాచ్లు. ఎవరెవరికి పుట్టిన ఏం చెప్పాలన్నా. అంత ఈజీగా తేల్చే సబ్జెక్టుని మనం ఎందుకు గొడవ పెట్టాలా. దట్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్. మనం మనుషులం అంతే, అది సత్యం. ఆ సబ్జెక్టులో సత్యం ఏంటంటే మనం అందరం మనుషులం, అందరూ సంకరంగాలమే. 3 లక్షల ఏళ్ళ క్రితం ఆఫ్రికా నుంచి బయలుదేరిన వాళ్ళమే, అంతే. ఇది సత్యం. ఆ సత్యంలో మాట్లాడాలి.